Like, comment, and subscribe. హాయ్ గైస్, గుడ్ ఈవినింగ్ ఎవరీవన్. ఈరోజు అయితే పర్సంటేజెస్ టాపిక్ స్టార్ట్ చేసి బేసిక్స్ నుంచి డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ కూడా ఎలా చేయాలో అనేది మీకు క్లాసుల ద్వారా చెప్తాను మీకు. అయితే అందరూ రిక్వెస్ట్ వల్ల అంటే చాలామంది ఎక్స్ప్లెనేషన్ బదులుగా బేసిక్స్ నుంచి చెప్తే బాగుంటుంది సార్ అది ఇదని కామెంట్ చేస్తున్నారు కింద. అందుకోసం మీకు బేసిక్స్ నుంచి చెప్పడానికి ట్రై చేస్తాను, ఓకేనా. ఎన్ని టాపిక్స్ ఫస్ట్ అయితే పర్సంటేజ్, ఎందుకంటే పర్సంటేజ్ అనేది చాలా బేసిక్ అనమాట. అంటే హోల్ యాప్టిట్యూడ్కే బేసిక్ పర్సంటేజ్. ప్రతి దాంట్లో ఉంటుంది, ప్రాఫిట్ అండ్ లాస్లో పర్సంటేజ్ వస్తాయి. ప్రతి ఒక్క చాప్టర్లో పర్సంటేజ్ అనేది చాలా ఇంపార్టెంట్, కీ రోల్ పోస్తుంది అనమాట. క్వశ్చన్స్ కూడా చాలా 2-3 క్వశ్చన్స్ దాకా వస్తాయి, సీజీఎల్ కానీ మన ఎన్టీపీసీ కానీ. మీరు ఏ ఎగ్జామ్స్కైనా ఇవి ప్రిపేర్ అయితే సరిపోతుంది, యాప్టిట్యూడ్ మ్యాథ్స్ వరకు, ఓకేనా. ఎందుకంటే ఇక్కడ నేను మీకు బేసిక్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఫస్ట్ కన్వర్షన్ బేసిక్స్ ఫ్రాక్షన్స్ నుంచి పర్సంటేజ్కి ఎలా మారుతుంది చూడండి. ఒక్క నిమిషం చూడండి, ఇదంతా ఒక చార్ట్. మీకు ఇవి వరకు మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇవంతా ఏం అవసరం లేదు. చూడండి, ఇవంతా చూడండి, ఇది న్యూమరేటర్ 1, ఓకేనా. ఇది వచ్చి న్యూమరేటర్, కింద కాలమ్స్ వచ్చి డినామినేటర్, ఓకేనా. రోస్ వచ్చి న్యూమరేటర్ అనుకోండి. ఇప్పుడు చూడండి, మీరు ఈ రో ఉంది చూసారు, ఈ కాలం ఉంది చూసారా, ఫస్ట్ కాలం. ఈ కాలం వరకు 20 దాకా నేర్చుకున్న కూడా సరిపోతుంది, 20 దాకా నేర్చుకుంటే సరిపోతుంది, అంతకుమించి ఏం అవసరం లేదు. ఎందుకంటే ఇవంతా దీని మల్టిపుల్సే. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 1/1 అంటే న్యూమరేటర్ 1, డినామినేటర్ 1 అంటే 100%. ఇక్కడ ఉంది కదా, 100%. అలాగే చూడండి, న్యూమరేటర్ 1, డినామినేటర్ 2, 1/2 ఈజ్ ఈక్వల్ టు 50%. అలాగే ఇప్పుడు ఇది నేర్చుకోవాల్సిన అవసరం లేదు కదా. చూడండి, 1/3 అంటే ఎంత, 33.33%. అలాగే ఇప్పుడు మీరు ఈ సపరేట్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే 2/3 అనేటప్పటికి దీన్ని 2 × 1/3 అని రాయొచ్చు కదా. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 × 33.33%. ఏమవుతుంది, 66.66% అవుతుంది, ఓకేనా. కాబట్టి మొత్తం మీరు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఈ న్యూమరేటర్ 1, డినామినేటర్ 20 దాకా వచ్చే పర్సంటేజ్ మీరు నేర్చుకోండి. కావాలంటే ఏదైనా తీసుకోండి. కావాలంటే చూడండి, 1/12 అనుకుంటాను. న్యూమరేటర్ 1 / 12, ఓకేనా. 1/12 ఈజ్ ఈక్వల్ టు ఎంత, 8.33%. నాకేం కావాలి, 5/12 కావాలి అని అనుకుంటాను నేను. చూడండి, 5/12 ఎలా రాసుకోవచ్చు, 5 × 1/12 రాయొచ్చు కదా. దట్ ఈజ్ ఈక్వల్ టు 5 × 1/12 అంటే 5 × 8.33%. ఇంక మీకు తెలుసు కదా, 5 × 8 40% అవుతుంది, 41.66% అవుతుంది. ఇలాగా మనం జస్ట్ న్యూమరేటర్ 1, డినామినేటర్ 20 దాకా నేర్చుకుంటే మిగతావన్నీ మల్టిపుల్సే. ఇదిగో ఇవంతా మల్టిపుల్సే, ఇవంతా మీకు మల్టిపుల్సే అవుతాయి. కాబట్టి ప్రాబ్లం లేదు, మీరు ఈజీగానే చేసుకోవచ్చు. జస్ట్ బై హెడ్ చేయండి, జస్ట్ ఇవి బై హెడ్ చేయండి, 1/20 దాకా మీరు బై హెడ్ చేయండి, ఓకేనా. ఓకే, జస్ట్ మీకు ఇప్పుడు ఒక ఫ్రాక్షన్స్ నుంచి పర్సంటేజెస్కి ఎలా మార్చాలి, పర్సంటేజెస్ నుంచి ఫ్రాక్షన్స్కి ఎలా మార్చాలో మీకు కొన్ని ఎగ్జాంపుల్స్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ఫ్రాక్షన్స్ టు పర్సంటేజెస్ ఎలా చేయాలో మీకు చెప్తాను. చూడండి, పర్సంటేజెస్, ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ 43/6, ఓకేనా. దీన్ని నేను 7 + 1/6 అని రాసుకుంటాను, ఓకేనా. ప్రాబ్లం లేదు కదా. మనకు చార్ట్లో చూస్తే 1% 1 ఉంటే మనం 100% అని రాస్తాం. అలాగే 7 ఉంది కాబట్టి 700%, ఓకేనా. ప్లస్ 1/6 ఉంటే ఎంత, 16 2/3% మీకు చార్ట్లో ఉంది కదా. దాన్ని విడదీసి రాస్తాం కాబట్టి 16.33%. దట్ ఈజ్ ఈక్వల్ టు 716.33%. ఇలా విడదీసి రాయకున్నా కూడా ఇక్కడ మీరు డైరెక్ట్గా నెక్స్ట్ చూడండి, ఇంకోటి 43ని మనం మార్చాలనుకుంటున్నాం కాబట్టి పర్సంటేజ్కి డైరెక్ట్ మీరు 100తో మల్టిప్లై చేయండి, ప్రాబ్లం లేదు. 100%తో మల్టిప్లై చేయండి, /6. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 4300% /6 అవుతుంది. అప్పుడు మీరు 4300ని డివైడ్ చేసినా కూడా మీకు వచ్చేది 67633%. ఒక్కటే గుర్తుపెట్టుకోండి గుడ్డిగా, ఫ్రాక్షన్స్ నుంచి మీరు పర్సంటేజెస్కి మారుస్తున్నారు అని అంటే ఆ ఫ్రాక్షన్కి ఇంటూ 100 వేయడం మర్చిపోవద్దు, ఇంటూ 100 వేయండి, ఓకేనా. ఇంటూ 100 వేస్తేనే ఆ ఫ్రాక్షన్ పర్సంటేజెస్గా మారుతుంది, ఓకేనా.
అలాగే నెక్స్ట్ ఫ్రాక్షన్ చూడండి ఫ్రెండ్స్, 35/6 చూడండి, 35/6 దీన్ని ఇప్పుడు పర్సంటేజ్లో మారుస్తాను. 35/6 ఈజ్ ఈక్వల్ టు దీన్ని ఎలా రాయొచ్చు నేను, 5/6 ఓకేనా. 5 అంటే 500%, ఎందుకంటే 100% ఇంటూ చేస్తాం కాబట్టి ఓకేనా. ప్లస్ 5/6 అంటే నాకు తెలియాలి, 5/6 తెలియాలంటే ముందు నాకు 1/6 తెలియాలి కదా. కాబట్టి 5 ఇంటూ నేను 1/6 రాసుకుంటాను, నేను రాసుకోవచ్చు కదా. దాన్ని ఈజ్ ఈక్వల్ టు 500 ప్లస్ 500% ప్లస్ 5 ఇంటూ మనకు తెలుసు 1/6 అంటే ఎంత, 1/6 అంటే 16 2/3%. ఇప్పుడు 5 ఇంటూ 16 2/3% వేస్తే మనకు 500% ప్లస్ 83 1/3%. దీన్ని ఇంటూ చేస్తే 5 ఇంటూ 16 నుంచి ఇంటూ చేస్తే దీన్ని ఎలా ఇంటూ చేయాలి అని అనుకుంటే చూడండి, 5 6 ఆర్ 80 5 16 ఆర్ 80 ప్లస్ 5 ఇంటూ 2 10 ఓకేనా. 10/3 అంటే 3 1/3 కదా, కాబట్టి 80 ప్లస్ 3 1/3 ఎంత అవుతుంది, 83 1/3%. టోటల్ ఎంత అవుతుంది, 583 1/3%. ఓకేనా. ఎలా మారుస్తాం మనం ఫ్రాక్షన్స్ నుంచి పర్సంటేజ్కి. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను చూడండి, 71/12 దీన్ని మనం ఇప్పుడు పర్సంటేజ్లోకి మారుతాం. చూడండి జాగ్రత్త చూడండి, 12 5 60 ప్లస్ 11 యాడ్ చేయాలి 71కి, కాబట్టి 5 ప్లస్ 11/12 ఓకేనా. మనకు తెలుసు 5ని 500% రాస్తాం, సేమ్ ఇందాకలాగే చూడండి. దీన్ని ముందు 11/12 తెలుసుకోవాలంటే మనకు 1/12 తెలియాలి కదా. 1/12 అంటే ఎంత, ఇప్పుడు దీన్ని 11 ఇంటూ 1/12 అని రాసుకుంటాను ఓకేనా. సేమ్ 500% ప్లస్ 11 ఇంటూ 1/12 అంటే 8 1/3%. ఇప్పుడు 11 ఇంటూ 8 సేమ్ ఇందాక నేను చెప్పాను కదా, ఇక్కడ 11 ఇంటూ 8 1/3%ని మల్టిప్లై చేస్తే ఏమవుతుందంటే 500 ప్లస్ 91 2/3%. ఇప్పుడు టోటల్ ఏమవుతుంది, 591 2/3%. ఇలా మారుస్తాం అనమాట ఫ్రాక్షన్స్ నుంచి పర్సంటేజ్కి. మీ గుడ్డి గుర్తు నేను ఏం చెప్పాను, ఇంటూ 100 వేసుకొని చేసేయడమే ఓకేనా. లేదు ఇప్పుడు నెక్స్ట్ వచ్చి పర్సంటేజెస్ నుంచి ఫ్రాక్షన్స్కి ఎలా మారుస్తాం ఓకేనా. నెక్స్ట్ అది చూద్దాం ఒకసారి. నేనేం చెప్పాను, ఫ్రాక్షన్స్ నుంచి పర్సంటేజ్కి మార్చాలి అని అంటే ఇంటూ 100 వేసుకోవాలి. పర్సంటేజ్ నుంచి ఫ్రాక్షన్ మార్చాలంటే డివైడెడ్ బై 100 వేసుకోవాలి, అంతే, ఇంకేం లేదు. దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇప్పుడు పర్సంటేజెస్ నుంచి ఫ్రాక్షన్స్కి ఎలా మారుస్తాం చూడండి. పర్సంటేజెస్ టు ఫ్రాక్షన్స్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఫ్రెండ్స్, ఫస్ట్ది 164%. దీన్ని నేను ఇప్పుడు ఫ్రాక్షన్లోకి మార్చాలి. ఏం చేస్తాను, ఏం చెప్పాను, పర్సంటేజ్ తీసేసి ఇంటూ పర్సంటేజ్ చేసి డివైడెడ్ బై 100 వేస్తే సరిపోతుంది. పర్సంటేజ్ నుంచి ఫ్రాక్షన్స్ చూడండి, 164 డివైడెడ్ బై 100 ఈజ్ ఈక్వల్ టు 441 టైమ్స్ 425 టైమ్స్, అంటే ఇది ఫ్రాక్షన్. 41/25 అనేది ఫ్రాక్షన్ అనమాట. ఇంకోటి చెప్తాను చూడండి, ఇంకొక ఫ్రాక్షన్ 15 5/8%. దీన్ని ఫ్రాక్షన్లో మార్చాం మనం. ఏమవుతుంది, ఫస్ట్ దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ నుంచి నార్మల్ ఫ్రాక్షన్కి మార్చుకున్నాం. 8 ఇంటూ 15 120 125 డివైడెడ్ బై 8%. ఇప్పుడు దీన్ని ఫ్రాక్షన్లోకి మారుద్దాం చూడండి. 125 డివైడెడ్ బై 8 నేనేం చెప్పాను, డివైడెడ్ బై 100 వేయాలి రైటా. చూడండి 25 5s are 25 4s are క్లియరా. మొత్తం ఏమవుతున్నప్పుడు 5 డివైడెడ్ బై 32. ఇది ఒక ఫ్రాక్షన్ అనమాట. అలాగే ఇంకోటి చెప్తాను చూడండి, ఇప్పుడు 75%ని మార్చాలి. 75% ఎలా మారుస్తాం, ఏం లేదు, 75 డివైడెడ్ బై 100 క్లియరా. 75 డివైడెడ్ బై 100 అంటే ఎంత, 3/4 25 3 టైమ్స్ 25 4 టైమ్స్ ఓకేనా. అలాగే ఇంకొకటి చెప్తాను చూడండి. అలాగే ఇంకొక పర్సంటేజ్ని ఫ్రాక్షన్కి మార్చేది నేను చెప్తాను. ఇప్పుడు 16 2/3 ఉంది మనకి డైరెక్ట్, ఇది మనకి తెలుసు. 16 2/3 అనేది దేనికి పర్సంటేజ్ అనేది మనకి తెలుసు. ఏంటి 16 2/3 దేనికి పర్సంటేజ్, 1/6కి అంటే ఇప్పుడు మనకు 1/6 ఫ్రాక్షన్ రావాలి. ఎలా వస్తుందో చూద్దాం ఒకసారి చూడండి. 3 ఇంటూ 16 48 ప్లస్ 2 50 డివైడెడ్ బై 3%. కరెక్టా. దీన్ని మనం పర్సంటేజ్ ఫ్రాక్షన్ మారుస్తున్నాం కాబట్టి డివైడెడ్ బై 100 వేయాలి. 50 డివైడెడ్ బై 3 ఇంటూ 100 ఓకేనా. 51s are 52s are ఏమైంది, 1/6 వచ్చింది కదా ఫ్రాక్షన్. అలా కన్వర్షన్ చేసుకోవాలన్నమాట ఓకేనా. బేసిక్ నేను చెప్తున్నాను, దయచేసి అర్థం చేసుకోండి.
బేసిక్ నుంచి ఇవి వస్తేనే, కన్వర్షన్స్ వస్తేనే మనం ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా చేయగలుగుతాం. ఓకేనా, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా నేను స్టార్ట్ చేస్తాను. ఇది దీని తర్వాత ప్రాబ్లమ్స్ డైరెక్ట్ ప్రాబ్లమ్స్ అంటే దీనికి తగ్గట్టు ప్రాబ్లమ్స్ దగ్గరికి వెళ్ళిపోదాం మనం. ఓకేనా, చూడండి ఫ్రెండ్స్, ఫిఫ్త్ చూడండి. 17.5% ఎలా మార్చాలి? 17.5 ఏం లేదు, దీనికి కూడా సేమే. 17.5 డివైడెడ్ బై 100, కరెక్టా? ఇది ఒకవేళ మనం 175/100 అయితే ఏం చేస్తాం? 25 7 టైమ్స్, 25 4 టైమ్స్. కానీ ఒక 0 ఇక్కడ లోపలికి ఉంది కాబట్టి 2.5 టైమ్స్ తీసుకున్నాం. 2.5 ఏమవుతుంది? 2.5 7 టైమ్స్, 2.5 40 టైమ్స్. కాబట్టి ఫ్రాక్షన్ ఏమవుతుంది? 7/40. ఓకేనా, అలాగే ఇంకోటి కూడా చూడండి. 82.5%ని ఎలా రాస్తాం? సేమ్ ఇంతే. 82.5 డివైడెడ్ బై పర్సెంటేజ్ డివైడెడ్ బై 100. దీన్ని 25, దీన్ని ఎలా రాయొచ్చు మనం? వేరేది రాసుకోండి, లేదా ప్రాబ్లం లేదు, ఇలానే చేసేయచ్చు. 2.5 టైమ్స్ చేసుకుని చేసేయచ్చు. 25తో మనం మల్టిప్లై చేస్తే 2.5 చేస్తే కింద ఏమొస్తుంది? 40 వస్తుంది. అది మనకి తెలుసు. 25 దీని ఎంత సరిపోతుంది? 3 30 25 40 టైమ్స్ పోతుందంటే 2.5 4 + 7 తీసేస్తే మనకు 33 టైమ్స్, రైట్? 33 టైమ్స్. Therefore 33 డివైడెడ్ బై 40 ఇది ఫ్రాక్షన్. ఓకేనా, ఇలా కన్వర్షన్స్ అనేవి మనం చేసుకోవాలి. ప్రతి ప్రాబ్లమ్స్లో ఈ విధంగా వస్తాయి. నేను మీకు ప్రాబ్లమ్స్తో పాటు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కన్వర్షన్స్ అనేవి మనం ఇలా చేసుకుంటూ పోవాలన్నమాట. ఓకేనా, జస్ట్ నేను ముందు పెట్టిన చార్ట్ మాత్రం కొంచెం క్లియర్గా చదవండి. ఆ ఫస్ట్ ఉంది చూసారా, ఫస్ట్ కాలం ఉంది చూసారా, అది మాత్రం బాగా నేర్చుకోండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. అది ఒకటి ఉంటే చాలా, అన్ని మల్టిపుల్స్ మనం చేసేయచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా, ఓకే చూడండి గైస్, నెక్స్ట్ చిన్న కాన్సెప్ట్ చూడండి. ఈ ఐడెంటిటీ గుర్తుపెట్టుకోండి. x% ఆఫ్ y is equal to x of y%. ఈ రెండు ఈక్వలే. ఓకేనా, ఈ రెండు ఈక్వలే. ఎలానో చెప్తాను చూడండి. x% అంటే ఏం చెప్పాను? పర్సంటేజ్ ఉంటే మనం ఇంటూ 1/100 రాసుకోవచ్చు అని చెప్పాను కదా. చూడండి, x/100 ఇంటూ y is equal to x ఇంటూ y/100. ఈక్వలే కదా రెండు. xy డివైడెడ్ బై 100, xy డివైడెడ్ బై 100. ఓకేనా, ఎందుకు ఈ ప్రాపర్టీ వల్ల యూజ్ ఏంటి అని అంటే, చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాబ్లం చెప్తాను చూడండి. 840% ఆఫ్ 62.5. ఓకేనా, దీన్ని మనం 840 డివైడెడ్ బై 100 రాయొచ్చు కదా. కానీ ఎందుకు చెప్తున్నానంటే, ఇది ఆల్రెడీ మనకు ఫ్రాక్షన్స్లో ఉంది. ఆల్రెడీ ఉన్నదాన్ని రాసుకోవడం బెస్ట్ కదా. అదే దాన్ని నేను 840 ఆఫ్ 62.5% అని రాసుకుంటాను. ఇందుకోసం అంతే, జస్ట్ క్యాలిక్యులేషన్స్కి మనకు కరెక్ట్గా ఉంటుందని, దానికోసం అంతే. చూడండి, 840 ఇంటూ అప్పుడు 62.5 డివైడెడ్ బై 100 తెలిసిందే కదా. ఇంకా 2.5 ఇంటూ 25 టైమ్స్, ఇక్కడ 2.5 ఇంటూ 40 టైమ్స్. ఓకేనా, 41 జార్ 40 ఓకే, క్యాలిక్యులేషన్ సరిగ్గా చూడండి. 5 జార్ 5 8 జార్. ఓకేనా, ఇక్కడ ఓకే కదా. 8 1 జార్ 8 105 టైమ్స్. 105 ఇంటూ 5 525. జస్ట్ ఇలాంటి దీనికి ఫ్రాక్షన్గా, దీనికంటే ఆల్రెడీ మనకు ఉన్న దాన్ని ఫ్రాక్షన్గా మార్చుకొని ఉన్న పర్సంటేజ్కి ఫ్రాక్షన్ కట్టుకోవడం ఈజీ కదా. అందువల్ల ఈ ప్రాపర్టీ, అంతే, అంతకుమించి ఏం లేదు. మనం పోగా ఇంకా డైరెక్ట్గా చేయడమే, అంటే ఎంత ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదనమాట, అందుకోసం. ఓకేనా, చూడండి, సేమ్ అలాంటి దాని మీదే ఇంకో ప్రాబ్లం చూడండి. 7.44% ఆఫ్ 3750. ఓకేనా, ఇప్పుడు 7.44 మనం చేసుకోలేం కాబట్టి, ఫ్రాక్షన్లోకి మార్చలేం కాబట్టి, మార్చలేమని కాదు, క్యాలిక్యులేట్ అవుతుంది కాబట్టి మనం ఈ పర్సంటేజ్ని దీనికి వేసుకున్నాం. అప్పుడు ఏమవుతుంది? 744 ఇంటూ 3750 డివైడెడ్ బై 100. మనకు తెలుసు కదా, 12.5 3 టైమ్స్. అర్థమవుతుందా? 12.5 3 టైమ్స్ ఏమవుతుంది? 37.5. 12.5 8 టైమ్స్. 12.5 8 టైమ్స్, 12.5 3 టైమ్స్ ఉంది, ఇక్కడ ఎక్కువ ఉంది కాబట్టి ఇంటూ 300 వేసుకుంటాం. ఓకేనా, ఇక్కడ ఆల్రెడీ 3000, ఇక్కడ 2 పాయింట్లు ఉన్నాయి కాబట్టి మనం ఈ పాయింట్ని ఈ 100తో చూడండి, ఇక్కడ ఈ పాయింట్ తీసేసి మనం ఇక్కడ పాయింట్ పెట్టుకుందాం, ప్రాబ్లం లేదు కదా. ఈ పాయింట్ ఇక్కడ తీసేసి 7.44లో నుంచి 744 రాసుకొని 37.5 అని రాసుకోవడం తప్పలేదు కదా. 12.5 8 టైమ్స్, 12.5 3 టైమ్స్.
ఓకేనా, 8 1s are 8, 893 times 93 into 3 279, జస్ట్ క్యాలిక్యులేషన్ కోసం. ఓకేనా, ఇది ఈ విధంగా మనం ప్రాబ్లమ్స్ అనేవి చేసుకుంటూ పోవాలి. ఇంకా ఒక చిన్న కాన్సెప్ట్ చెప్పి మీకు ప్రాబ్లమ్స్లోకి అయితే వెళ్ళిపోతాం. ఓకేనా, ఓకే చూడండి ఫ్రెండ్స్, ఇది ఒక చిన్న కాన్సెప్ట్. స్కేలింగ్ ఫ్యాక్టర్ ఆర్ మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్. ఓకేనా, అంటే ఏంటంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనేది ఒక 30% ఇంక్రీజ్ అయిందని అన్నారు. 30% ఇంక్రీజ్ అయిందని అన్నారు. స్కేలింగ్ ఫ్యాక్టర్ అంటే, మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ అంటే ఏంటని చెప్తాం. ఎక్స్ అనేది 30% ఇంక్రీజ్ అయింది. దాన్ని మనం ఎలా రాసుకోవాలంటే చూడండి, ఎక్స్ ఆల్రెడీ ఉన్న ఎక్స్, ఓకేనా, ప్లస్ ఆల్రెడీ ఉన్న ఎక్స్కి 30% ఆఫ్ ఎక్స్ మళ్ళీ యాడ్ అవుతుంది. క్లియరా? ఓకేనా, ఇప్పుడు చూడండి ఇదేమవుతుంది, అప్పుడు ఎక్స్ ప్లస్ 30 డివైడెడ్ బై 100 అంటే ఫ్రాక్షన్లోకి రాస్తున్నా. ఓకేనా, 30 డివైడెడ్ బై 100 ఇంటూ ఎక్స్, తర్వాత ఏమవుతుంది 100 ఇంటూ ఎక్స్, 100x ప్లస్ 30x, 130x డివైడెడ్ బై 100. ఇప్పుడు ఇదేమవుతుంది, 2 zeros ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం పాయింట్ పెట్టుకోవాలి. 1.3x, కరెక్టా? ఈ 1.3 అనేది మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్. ఓకేనా, ఇది ఒక చిన్న కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ ఆ స్కేలింగ్ ఫ్యాక్టర్ అని అంటాం. ఆ 1.3 తర్వాత అంతే యాజ్ ఇట్ ఈజ్గా నెక్స్ట్ ఒక 26% ఇంక్రీజ్ అయిందని అన్నాడు. సేమ్ ఇలాగే ఎక్స్ ప్లస్ 26% ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 26/100x ఏమవుతుంది, 126 డివైడెడ్ బై 100x ఈజ్ ఈక్వల్ టు 1.26x. 1.26 అనేది ఫ్యాక్టర్. ఇప్పుడు ఇలా కాకుండా ఇంక డైరెక్ట్గా చూడండి, డైరెక్ట్గా ఎక్స్ ఒక 27% ఇంక్రీజ్ అయిందని అనుకున్నాం. దీన్ని చేయడం వేస్ట్ కదా. డైరెక్ట్ నువ్వు 1కి 1 ప్లస్ 27 అంటే 0.27 యాడ్ చేసుకోండి. అప్పుడు మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ ఎంత అవుతుంది, 1.27తో మల్టిప్లై చేస్తే అదే మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ 1.27x అవుతుంది. సేమ్ అలాగే ఇంకొకటి 35% ఇంక్రీజ్ అయిందని అన్నాడు. 35% ఇంక్రీజ్ అయిందని అన్నాడు. అప్పుడు 1 ప్లస్ 0.35 డివైడెడ్ బై 100 వేస్తాం కదా, డైరెక్ట్ 1.35x అలా రాసుకోకుండా డైరెక్ట్గా. సరే ఇంక్రీజ్ అయితే చెప్పాను, డిక్రీజ్ అయితే ఏంటి, డిక్రీజ్ అయినా సేమ్ అంతే, -30% అని అన్నాడు, డిక్రీజ్ అయిందని అన్నాడు. 1 - 0.3 వేసుకుంటుంది, 0.7x, ఇది మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ 0.7. అలాగే -45% డిక్రీజ్ అయిందని అన్నాడు. ఓకేనా, అప్పుడు ఏమైంది, 1 - 0.45 ఏమవుతుంది, 0.55x, ఇది అనేది మల్టిప్లై ఫ్యాక్టర్. ఇది ఒక చిన్న కాన్సెప్ట్, ఇది గుర్తుపెట్టుకోండి. సరే ఇప్పుడు మనం ప్రాబ్లమ్స్ చేయడానికి అన్ని కాన్సెప్ట్లు అయితే కొంచెం బేసిక్ ప్రాబ్లం చేయడానికి మనం నేర్చుకోను. అయితే ప్రాబ్లమ్స్లోకి అయితే వెళ్దాం. ఫస్ట్ ప్రాబ్లం, ఓకేనా, ఓకే ఫస్ట్ ప్రాబ్లం ఫ్రెండ్స్ చూడండి, 0.08% ఇంటూ 120% ఇంటూ, జాగ్రత్తగా వినండి, ఫస్ట్ టైం అసలు బేసిక్ నుంచి ఉంటున్నారు కాబట్టి ప్రతి ప్రాబ్లం చూడండి. ఓకేనా, ఇప్పుడు మీరు షార్ట్ కట్ చేయాల్సిన ఏం అవసరం లేదు, నీట్గా వినండి ఫస్ట్ క్లాస్. మీరు కొంచెం బాగా అలవాటు పడినాక అన్నీ వస్తాయి. ఓకేనా, అప్పటి నుంచి ఏం ప్రాబ్లం ఉండదు, కానీ బేసిక్ మాత్రం నీట్గా వినండి. ఓకేనా, ఎలా చేయాలి, ఎలా చూడండి. నేను ఏం చెప్పాను, పర్సెంటేజ్ ఉంటే డివైడెడ్ బై 100 వేసుకోమని చెప్పాను కదా ఫ్రాక్షన్లోకి మార్చడానికి. 0.08 డివైడెడ్ బై 100 క్లియరా, ఇంటూ 120 డివైడెడ్ బై ఉంది కాబట్టి పర్సెంటేజ్ ఉంది కాబట్టి 120 డివైడెడ్ బై 100, ఓకే, ఇంటూ 50,000. 20 క్యాన్సిల్, 20 here also 20 క్యాన్సిల్. ఓకేనా, ఇప్పుడు చూడండి క్లియర్గా, 120 ఇంటూ 5, 120 ఇంటూ 5 ఏమవుతుంది, 600. ఓకేనా, ఇంటూ 0.08. నేను ఈ 2 zeros తీసేసి 0.08ని నేను 8/100 అని రాయొచ్చు కదా, ఇంటూ 600. క్లియరా, 100 క్యాన్సిల్. మీకు చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఎందుకంటే ప్రతిదీ మీకు అర్థం అవ్వాలి కాబట్టి. ఓకేనా, బేసిక్ నుంచి చెప్తున్నాను కాబట్టి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, వినండి. 8 × 6 48. ఓకేనా, బి ఆప్షన్ ఇస్ కరెక్ట్. ఓకేనా, ఓకే సెకండ్ క్వశ్చన్, ది వాల్యూ ఆఫ్ 18% ఆఫ్ 15% ఆఫ్ 25/9 ఆఫ్ 3,800. చూడండి క్లియర్గా, 18%ని 18 డివైడెడ్ బై 100 అని రాస్తున్నాం. ఓకేనా, ఇంటూ 15 డివైడెడ్ బై 100. ఓకేనా, ఇంటూ 25 డివైడెడ్ బై 9 ఇంటూ 3,800. 2 zeros 2 0 క్యాన్సిల్. ఓకే, 9 1s are
9 2s are. Okay, 9 into 2, 9 into 25, 50. 50 divided by 100 అంటే ఈ రెండు క్యాన్సిల్. 50 1s are 50 2s are. ఓకే, 2 ones are 2, 19 times. 19 into 15 ఎంత? 19 into 15 ఎంత అవుతుంది? 19 into 15 285. 285 is the correct answer. ఓకేనా, జస్ట్ క్యాలిక్యులేషన్స్ మీకు అలవాటు పడడానికి చిన్న బేసిక్ నుంచి మీకు చెప్తూ ఉన్నాను అనమాట. ఓకేనా, చూడండి గైస్, థర్డ్ క్వశ్చన్. వాట్ ఈస్ 34% ఆఫ్ 12 కిలోమీటర్? ఫస్ట్ ఆఫ్ ఆల్ కిలోమీటర్ ఆన్సర్ ఏమో మనకు సెంటీమీటర్స్లో ఉంది. ఓకేనా, కాబట్టి మనకు వచ్చే ఆన్సర్ కూడా మనం కిలోమీటర్ నుంచి సెంటీమీటర్లో మార్చుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కిలో అంటే ఏంటి చూడండి. కిలో అంటే 10 క్యూబ్. ఓకేనా, దీనికి ఏం యూనిట్స్? కిలోకి వేరే ఏదైనా యాడ్ చేస్తే దానికి యూనిట్స్ ఉంటాయి. ఏం యాడ్ చేయాలి? కిలో ఒకటే దానికి యూనిట్స్ ఉండవు. ఇప్పుడు కిలోగ్రామ్ అంటాం కేజీ, కాబట్టి 1000 grams అని అర్థం. అలాగే కిలోమీటర్ అంటాం 1000 meters అని అర్థం. కిలో అంటే 1000. ఓకేనా, క్లియర్ కదా. అలాగే మీటర్ సెంటీమీటర్లో మార్చాలంటే మనం 1 meter is equal to 100 centimeter. ఓకే, ఇక్కడ వరకు క్లియర్ కదా. ఇప్పుడు ప్రాబ్లం కదా చూడండి. 34% ఆఫ్ 12 కిలోమీటర్ అన్నాడు. చూడండి, 34% నేను డివైడెడ్ బై 100 వేసుకుంటాను. చెప్పాను కదా, ఫ్రాక్షన్స్లోకి మార్చడం డివైడెడ్ బై 100 వేసుకోవాలి. ఇంటూ 12 అయితే ఇక్కడ కిలోమీటర్ ఉంది, కిలో బదులు మనం 10 క్యూబ్ రాస్తాం. ఓకేనా, ఇంటూ సెంటీమీటర్లో మార్చాలి కదా, ఇంటూ 100 centimeter. క్లియర్ కదా ఇక్కడ వరకు. 100 క్యాన్సిల్. ఓకే, 34 into 12 into 10 క్యూబ్. 34 into 12 ఎంత? 408. 408 10 క్యూబ్ అంటే 3 zeros మనం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. 3 zeros అంటే సెంటీమీటర్లో మార్చాం కదా, సెంటీమీటర్. ఓకేనా, ఇదేనా? బి ఆప్షన్ ఇస్ కరెక్ట్. ఓకే గైస్, ఫోర్త్ క్వశ్చన్ చూడండి. ది టైమ్ డ్యూరేషన్ ఆఫ్ 1 hour 45 minutes ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ ఏ డే అన్నాడు. ఒక రోజులో 1 గంట 45 నిమిషాలు ఎంత పర్సంటేజ్ అని అడుగుతున్నాడు. ఏం లేదు చూడండి, ఫస్ట్ మనం ఒక డేకి ఎన్ని అవర్స్? 1 day is equal to 24 hours. ఓకేనా, ఇన్ని అవర్స్లో మనకి ఇచ్చిన ప్రాబ్లంలో ఇచ్చిన టైము ఎంత పర్సంటేజ్ అని అడుగుతున్నాడు. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీన్ని అవర్స్లో కన్వర్ట్ చేసుకుందాం. చూడండి, 1 hour 45 minutes అంటే 1 + 45 minutes అంటే ఫ్రాక్షన్ ఏంది? 45 divided by 60 minutes కదా టోటల్. అప్పుడు 3/4 hour. ఓకేనా, 3/4 hour. దేర్ఫోర్ 7/4 hour అనమాట. ఈ 7/4 hour అనేది 24 hours ఎంత పర్సంటేజ్ అని అడుగుతున్నాం. పర్సంటేజ్లోకి మార్చాలి. జాగ్రత్త గుర్తుపెట్టండి, పర్సంటేజ్లోకి మార్చాలంటే మనం ఏం చేస్తాం చూడండి. 7/4 డివైడెడ్ బై టోటల్ ఎంత? 24 ఇంటూ పర్సంటేజ్లోకి మార్చాలంటే మీకు ఏం చెప్పాను? ఇంటూ 100. ఫ్రాక్షన్స్లోకి మార్చాలంటే డివైడెడ్ బై 100. క్లియర్ కదా. చూడండి, 4 ones are 4, 25 times. Therefore 7 into 25 divided by 24. 7 into 25 ఎంత అండి? 175 divided by 24. 24 sevens are 168. రిమైనింగ్ 7 ఉంటుంది. 70 అవుతుంది. ఇప్పుడు 24 2s are 48. రిమైనింగ్ 22 ఉంటుంది. పక్కన 0 పెట్టుకుంటే మళ్ళీ 220. 24 9s are 216. ఇంక చేయాల్సిన అవసరం ఎందుకంటే ఒకే ఆప్షన్ ఉంది కాబట్టి. 29 7.292 is the answer. ఓకే, ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. ఫిఫ్త్ క్వశ్చన్ నేను చూడండి. 5% ఆఫ్ A is equal to B, then B percentage of 20 is the same as the అంటాడు. క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఏంది? 5% ఆఫ్ A is equal to B అయింది. మనం అడిగేది ఏంది? B percentage of 20 అని అడుగుతున్నాడు. మనకి ఇక్కడ ఏం తక్కువైంది? పర్సంటేజ్ తక్కువైంది, ఇంటూ 20 తక్కువైంది. కానీ B మాత్రం అక్కడే ఉంది మనకు కావాల్సిన ఆన్సర్లో. చూడండి, నేను ఈ స్టెప్నే చూడండి పర్సంటేజ్తో అటు ఇటు మల్టిప్లై చేస్తాను. ఓకేనా, పర్సంటేజ్ మనకు తక్కువైంది, పర్సంటేజ్ 20 కదా, పర్సంటేజ్ 20తో అటు ఇటు మల్టిప్లై చేస్తాం. ప్రాబ్లం ఏం లేదు కదా. చూడండి, 5% ఆఫ్ A పర్సంటేజ్తో మల్టిప్లై చేస్తున్నాను, ఇంటూ 20తో మల్టిప్లై చేస్తున్నాను, బోత్ సైడ్స్. అంతే కదా, మనకు అదే కదా తక్కువైంది. B percentage ఆఫ్ 20 ఇదే కదా తక్కువైంది. మనం రెండింటిని మల్టిప్లై చేసాం, ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ హాఫ్ అయినా మల్టిప్లై అయినా ఒకటే. ఓకేనా, నో ప్రాబ్లం. చూడండి, బాగా చూడండి. 5 ఇప్పుడు ఈ పర్సంటేజ్ నేను A/100 రాయచ్చా? ఈ పర్సంటేజ్ A/100 రాయచ్చు కదా. కాబట్టి 5% ఆఫ్ A/100 ఇంటూ 20 ఈజ్ ఈక్వల్ టు B percentage ఆఫ్ 20. క్లియరా? 21s are 25s are. అంటే ఆన్సర్ ఏం రావాలంటే 5 క్యాన్సిల్. దేర్ఫోర్ 1% ఆఫ్ A ఈజ్ ఈక్వల్ టు
బి పర్సంటేజ్ ఆఫ్ 20 అంటే 1% ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి పర్సంటేజ్ ఆఫ్ 20. ఇది ఆన్సర్. అలాగే మనకి ఆప్షన్లో డైరెక్ట్గా ఇవ్వలేదు కాబట్టి 1% ఆఫ్ ఏ వచ్చే ఏ ఆప్షన్ అయితే ఉందో అది కరెక్ట్. సో 20 క్యాన్సిల్. అప్పుడు 1% ఆఫ్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ కాబట్టి డి అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? చూడండి సేమ్ 6th క్వశ్చన్ సేమ్ ఇందాక చేసిన దానిలాగే ఏమి డిఫరెన్స్ ఏం లేదు. చూడండి ఒకసారి ఏమన్నాడు, ఇఫ్ x% ఆఫ్ ఏ ఈజ్ ది సేమ్ యాజ్ y% ఆఫ్ బి దెన్ z% ఆఫ్ బి అడుగుతున్నాడు. ఏం లేదు చూడండి, ఫస్ట్ కండిషన్ రాసుకుందాం, అది ఆన్సర్ అదే వస్తుంది. చూడండి x% ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు y% ఆఫ్ బి. ఓకేనా? మనకు కావాల్సింది z% ఆఫ్ బి కావాలి. z% ఆఫ్ బి కావాలి కాబట్టి ఫస్ట్ మనం బి ఒక సైడ్ ఉంచుకుందాం, y% లెఫ్ట్ సైడ్ తీసుకొద్దాం. అప్పుడు ఏమవుతుంది, x% డివైడెడ్ బై y% ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి. రైట్? పర్సంటేజ్ క్యాన్సిల్ అయిపోతుంది. x బై వై ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి. క్లియర్ కదా? ఇప్పుడు మనకి ఏం తక్కువైంది ఇక్కడ, z% ఆఫ్ బి అనేది. మనకి z% తక్కువైంది కాబట్టి ఇంటూ z% చేస్తాం. ఇంటూ z%, ఇక్కడ కూడా ఇంటూ z%. అంటే ఏమవుతుంది అప్పుడు, x బై వై ఇంటూ z% చేస్తాం కదా, x బై వై ఇంటూ z% ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ z%. రైట్? ఇది ఆన్సర్. ఏముంది ఆప్షన్, xz బై వై పర్సంటేజ్. చూడండి xz ఏది ఉంది, ఇది ఉంది, xz బై వై పర్సంటేజ్ ఆఫ్ ఏ. ఓకేనా? సేమ్ మనం చూసుకుంటే ఏదైతే మన దగ్గర లేదు దాన్ని మల్టిప్లై చేసుకుని వచ్చాం ఈ లాస్ట్ 2 ప్రాబ్లమ్స్లో, అంతకుమించి ఏం లేదు. చూడండి చూడండి ఫ్రెండ్స్, 7th క్వశ్చన్, ఇఫ్ 60% ఆఫ్ xy ఈజ్ ఈక్వల్ టు 45% ఆఫ్ x ప్లస్ వై అండ్ y ఈజ్ ఈక్వల్ టు k% ఆఫ్ x. ఓకేనా? దెన్ 21% ఆఫ్ k ఈజ్ ఈక్వల్ టు. ఓకేనా? అడుగుతున్నాడు. చూడండి ఫస్ట్ ఈక్వేషన్ నుంచి మనం చూడండి, 60% ఆఫ్ x మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 45% ఆఫ్ x ప్లస్ వై. కరెక్టా? 15 3s are 15 4s are పర్సంటేజ్ క్యాన్సిల్. ఓకే, 4x మైనస్ 4y ఈజ్ ఈక్వల్ టు 3x ప్లస్ 3y. రైట్? therefore x ఈజ్ ఈక్వల్ టు, దీని యూత్లో తీసుకొస్తే 3x ఈజ్ ఈక్వల్ టు సారీ x ఈజ్ ఈక్వల్ టు 4y ప్లస్ 3y 7y. కరెక్టా? కానీ వాడు ఇచ్చిన మన కండిషన్ ఏంటి, y ఈజ్ ఈక్వల్ టు k% ఆఫ్ x అని అంటున్నాడు. కానీ మనకు తెలిసిన కండిషన్ ఏంటి, x ఈజ్ ఈక్వల్ టు 7y. అదే అవతల తీసుకోకపోతే 7 ఈజ్ ఈక్వల్ టు 1/y ఈజ్ ఈక్వల్ టు 1/7x. రైట్? ఇప్పుడు ఇది ఫస్ట్ ఈక్వేషన్ అనుకుందాం, ఇది సెకండ్ ఈక్వేషన్ అనుకుందాం. ఓకేనా? ఇప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేస్తే k% ఎంత అవుతుంది, 1/7. చూడండి, y ఈజ్ ఈక్వల్ టు 1/7x, y ఈజ్ ఈక్వల్ టు k% ఆఫ్ x. కాబట్టి k% ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 1/7. k% ఈజ్ ఈక్వల్ టు 1/7. రైట్? కానీ మనల్ని అడుగుతుంది ఏంది, 21% ఆఫ్ k అడుగుతున్నాడు. ఓకేనా? మనం దాన్ని ఇందాక ఒక ఫార్ములా చెప్పాను గుర్తుందా, x% ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు y% ఆఫ్ x అని. అదే విధంగా అదే లాజిక్, ఇంకేం లేదు ఇక్కడ. 21 ఆఫ్, నేను దీన్ని k% అని రాస్తాను, రాయచ్చు కదా, మనం ఒక ఐడెంటిటీ చూసాం కదా దాని ద్వారా. ఇప్పుడు 21 ఇంటూ k% అంటే ఎంత, 1/7. 7 1s are 7 3s are. ఆన్సర్ ఇస్ 3. రైట్? మీరు నీట్గా వినండి, అర్థమవుతుంది. మీరు వేరే ప్రాబ్లమ్స్ కూడా నీట్గా చేయొచ్చు. ఓకేనా? జస్ట్ ప్రాక్టీస్ అంతే. చూడండి ఫ్రెండ్స్, 8th క్వశ్చన్. చూడండి ఇక్కడ మీకు క్వశ్చన్ ఎలా ఉందో అర్థం కాకపోతే నేను ఒకసారి రాస్తాను, అదే క్వశ్చన్ చూడండి ఒకసారి. చూడండి ఫ్రెండ్స్, 25% ఆఫ్ 50% ఆఫ్ 30% ఆఫ్ 150 హోల్ డివైడెడ్ బై ఇది. ఓకేనా? 150 40% ఆఫ్ 2250. ఓకేనా? ఇక్కడ 3% ఉన్నాయి, మనకు 1% డివైడెడ్ బైలో ఉంది. కానీ ఆ సొల్యూషన్లో మనకు అన్ని పర్సంటేజెస్లో ఉన్నాయి. 1% ఉంటే చాలు సొల్యూషన్లో. కాబట్టి 1% మాత్రం మనం టచ్ చేయాల్సిన అవసరం లేదు. ఒకటి క్యాన్సిల్ చేద్దాం. చూడండి, ఈ పర్సంటేజ్ క్యాన్సిల్. క్లియరా? 31s are 30 75 టైమ్స్. ఓకే, 75 1s are 75 2 టైమ్స్. క్లియరా? ఈ 50 నేను 100 రాసుకుంటాను. 50ని పర్సంటేజ్ని 50/100 అని రాసుకోవచ్చు కదా. చూడండి ఏమవుతుంది ఫైనల్ ఈక్వేషన్, 25% ఇంటూ అన్ని ఇంటూలోనే ఉన్నాయి కాబట్టి 50 డివైడెడ్ బై 100 ఇంటూ 2
డివైడెడ్ బై ఎంత 40 మిగిలింది 40. ఓకే క్లియరా? 50 into 2 100 కాబట్టి 100 క్యాన్సిల్. ఓకే 25 డివైడెడ్ బై 40%. దేర్ఫోర్ 5 5s are 5 8s are. ఓకేనా? 5/8%. మామూలుగా 1/8 అంటే మనకు తెలుసు కదా 1/8 అంటే తెలుసు కదా 12.5 రైట్. అది అలాంటివి 12.5 టైమ్స్ ఉన్నాయి కాబట్టి 0.625%. ఓకే ఫ్రాక్షన్స్లో చూస్తే మీకు వాల్యూ అర్థమవుతుంది నేను ఏం చెప్పాను. ఫ్రాక్షన్స్ మీరు పర్సంటేజ్ నుంచి ఫ్రాక్షన్కి కన్వర్షన్ పర్సంటేజ్ నుంచి ఫ్రాక్షన్కి, ఫ్రాక్షన్ నుంచి పర్సంటేజ్ కన్వర్షన్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? ఇది ప్రాబ్లం మనం ఎలా చేయాలని. ఇది చూడండి 9th క్వశ్చన్ చూడండి. 78.5% ఆఫ్ 640 ప్లస్ 36% ఆఫ్ 785 is equal to minus క్వశ్చన్ మార్క్ is equal to 21 into 29. ఓకేనా? చూడండి ఫస్ట్ 78.5%. చూడండి నేను ఈ 78.5% 785 చూడండి రెండు కామనా అంటే ఒకేలా ఉన్నాయి కదా. జస్ట్ మనం మార్చుకోవడానికి ట్రై చేద్దాం. దాన్ని మార్చుకోవడానికి ఏం చేయాలో చూద్దాం. చూడండి ఇప్పుడు 10 ఎక్స్ట్రా ఇక్కడ 640 0 అనేది కొంచెం ఎక్స్ట్రా ఉంది. ఈ 0ని తీసుకొచ్చి నేను ఇక్కడ తీసుకుంటే 785 అవుతుంది కదా. అది ఇక్కడ 640ని 64 into 10 రాయొచ్చు. ఓకేనా? ఆ 10ని తీసుకొని వచ్చి నేను ఇక్కడ మల్టిప్లై చేస్తే 785% అవుతుంది. ఓకేనా? దాన్ని చూడండి 785% ఆఫ్ 64 ప్లస్ 36% 785 36% of 785 is equal minus క్వశ్చన్ మార్క్ is equal to 21 into 29. కరెక్టా? చూడండి ఈ పర్సంటేజ్ నేను ఇక్కడ పెట్టుకుంటా 64% అనుకుంటా. ఎందుకంటే చెప్పాను కదా x% ఆఫ్ y is equal to y% ఆఫ్ x. ఆ ఫార్ములా ఇక్కడ యూజ్ ఆ ఐడెంటిటీ ఇక్కడ యూజ్ చేస్తాం. 785 into 64% ప్లస్ 36% ఆఫ్ 785 into 785 మైనస్ క్వశ్చన్ మార్క్ is equal to 29 into 21 ఎంత 580 609. ఓకే 609. 785 అనేది కామన్ తీస్తే 785 కామన్ తీస్తే 100%. 785 100% మైనస్ క్వశ్చన్ మార్క్ is equal to 690. 100% ఆఫ్ 785 అంతా 785. ఎందుకంటే 100 డివైడెడ్ బై 100 వేస్తాను పర్సంటేజ్ ఉంది కాబట్టి 100 డివైడెడ్ బై 100 వేస్తే క్యాన్సిల్ అయిపోయి 1 మిగులుతుంది. 785 మైనస్ 609 ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ అవతలకి వెళ్తే ప్లస్ క్వశ్చన్ మార్క్ మైనస్ క్వశ్చన్ మార్క్. ఓకే ఏమవుతుంది అప్పుడు 176. 785 మైనస్ 609 ఈజ్ ఈక్వల్ టు 176. క్వశ్చన్ మార్క్ ఎంత 176. ఈ విధంగా సాల్వ్ చేసుకుంటాం. ఓకేనా? చూడండి 10th క్వశ్చన్. ఇఫ్ ఏ పర్సంటేజ్ ఆఫ్ 240 is C and C percentage of A is 117.6 then the value of A plus C అడుగుతున్నాడు. ఓకేనా? చూడండి కండిషన్స్ రాస్తాను. ఫస్ట్ ఏ పర్సంటేజ్ ఆఫ్ 240 is equal to C అని అన్నాడు. ఓకేనా? అలాగే C percentage ఆఫ్ A is equal to 117.6. ఓకే పర్సంటేజ్ క్యాన్సిల్, ఏ క్యాన్సిల్, డివైడ్ చేయండి. ఫస్ట్ ఈక్వేషన్ని సెకండ్ ఈక్వేషన్ని డివైడ్ చేయండి. ఏ క్యాన్సిల్. ఓకేనా? పర్సంటేజ్ క్యాన్సిల్. ఇంకా మిగిలింది ఏంటి 240 డివైడెడ్ బై సి ఇజ్ ఈక్వల్ టు సి డివైడెడ్ బై 117.6 రైట్. 117 క్రాస్ మల్టిప్లికేషన్ 240 ఇంటూ 117.6 ఇజ్ ఈక్వల్ టు సి స్క్వేర్. ఓకే 240ని 24 ఇంటూ 10 రాసుకుంటా. ఆ 10ని తీసుకెళ్తే ఇంత మల్టిప్లై చేస్తాం. అప్పుడు ఏమవుతుంది 1176 అవుతుంది. therefore 24 into 1176 is equal to c square. 24 into 1176 ని 6 into 196 అంతే కదా. 6 into 196 రాసుకుంటాం c square. therefore 24 into 6 144 into 196 is equal to c square. therefore c is equal to root of 144 into 196. then c is equal to 12 square 144. 14 square 196. therefore c is equal to 14 into 12 140 160. 14 into 12 ఎంత 168 is the answer. okay ఆప్షన్లో ఓకే c is equal to 168. c is equal to 168 అంటే ఏ ఎంత అవుతుంది అప్పుడు తీసుకుని వెళ్ళి cని తీసుకుని వెళ్ళి ఆ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఏదో ఒక ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకేనా?
C. Therefore, A percentage of first equation లో చేస్తున్నాం 240 is equal to C అన్నాడు. C అంటే 168 రాస్తున్నాం. Therefore, A divided by 100 into 240 is equal to 168, right? 0 0 cancel. 24 ones are 24 ones are 24 7 times, right? Therefore, A is equal to 70. A is equal to 70. A plus C is equal to 70 plus 168 is equal to 238 is the answer. A option is correct. Okay, na? Okay, చూడండి guys, 11th question. If the word photograph is spelled with F in the place of PH, అంటే PH బదులుగా ఈ PH బదులుగా F అని పెడతాను అంటున్నాడు. ఓకేనా? దెన్ వాట్ వుడ్ బి ది పర్సంటేజ్ రిడక్షన్ ఇన్ ది నెంబర్ ఆఫ్ లెటర్స్, అంటే నెంబర్ ఆఫ్ లెటర్స్లో ఎంత పర్సంటేజ్ రిడక్షన్ తక్కువైంది అని అడుగుతున్నాడు. ఆల్రెడీ చూడండి ఎన్ని లెటర్స్ ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 9 10 ఉన్నాయి. ఓకేనా? 10 లెటర్స్లో ఎన్ని రెడ్యూస్ అయినాయి, 2కు బదులు ఒకటే పెట్టారు. 2కు బదులు ఒకటి పెడితే ఏమవుతుంది అప్పుడు చూడండి ఒకసారి. చూడండి 10 లెటర్స్లో ఎఫ్ అంటే పిహెచ్ బదులు ఎఫ్ పెడితే అంటే ఒక లెటర్ తక్కువైంది కదా, ఆ తక్కువైన లెటర్ ఎంత, ఒక లెటర్ ఇంటూ పర్సంటేజ్ మనకు కావాలి కాబట్టి ఇంటూ 100 వేసుకుంటాం. 10 1s are 10 10s are 10% రిడక్షన్ రేట్. ఓకేనా? సి ఆప్షన్ ఇస్ కరెక్ట్. చూడండి ఫ్రెండ్స్, 12th క్వశ్చన్. ఏ నెంబర్ విచ్ when increased by 16% becomes 1914 ది నెంబర్ ఈస్ అని అడుగుతున్నాడు. ఓకేనా? 16% ఇంక్రీజ్ అయింది అయినందువల్ల ఆ నెంబర్ 1914 అయింది. అయితే ఒరిజినల్ నెంబర్ ఎంత అని అడుగుతున్నాడు. చూడండి 16% అంటే దాన్ని నేను ఫ్రాక్షన్లో రాసుకుంటే చూడండి 16 డివైడెడ్ బై 100 రాయొచ్చు కదా, ఫ్రాక్షన్లో రాసుకుంటున్నా. అప్పుడు ఏమవుతుంది 4/25, రైట్? 4/25. 4 అనేది ఇంక్రీజ్ అయింది, 4 parts ఇంక్రీజ్ అయింది. ఒరిజినల్ ఎంత, ఒరిజినల్ 25, రైట్? ఈ రెండు కలిపితే మనకు ఏ నెంబర్ అయింది, 1914 అయింది. ఓకేనా? ఈ రెండు ఎంత అవుతుంది, 29 parts. అంటే 29 parts వచ్చి 1914 అయితే నీకు 25 parts కావాలి. ఒరిజినల్ నెంబర్ కదా, ఒరిజినల్ అయింది 25. కాబట్టి 1 part ఈజ్ ఈక్వల్ టు 1914 డివైడెడ్ బై 29. 25 parts కావాలి కాబట్టి 25తో ఇంటూ చేయండి బోత్ సైడ్స్, 25. 1914 డివైడెడ్ బై 29 ఇంటూ 25, రైట్? 29 1s are 29, 60, 29 6s are 176, 174, రిమైనింగ్ 170, మళ్ళీ 4 వస్తుంది కాబట్టి 66 ఇంటూ 25, 25 ఇంటూ 66 అంటే 25 ఇంటూ 25 60s are 1500, 25 6s are 150, 1500 ప్లస్ 150 1650. ఇది ఒరిజినల్ నెంబర్. ఓకేనా? చూడండి guys, 13th క్వశ్చన్. When a number is increased by 216 it becomes 140% of itself, then what is the number అని అడుగుతున్నాడు. ఒక నెంబర్ 216 పెంచితే 140% అనేది ఆ నెంబర్లో 140% అవుతుంది అనమాట. ఒరిజినల్ నెంబర్ 140% అవుతుంది. ఎంత పెంచితే, 216 పెంచితే, అంటే 100 అనేది 100% అనేది దాని ఒరిజినల్ నెంబర్ 140 అవుతుంది అంటే 40% పెరుగుతుంది. కరెక్టా? 40% పెరిగితే ఒక నెంబర్ 216 పెంచినందువల్ల ఒరిజినల్ నెంబర్ 100% అనుకుంటే అందులో 40% పెరిగింది. ఏం చేయడం వల్ల, 216 పెంచడం వల్ల. అంటే 40% ఈజ్ ఈక్వల్ టు 216 అయితే మనకు కావాల్సింది 100% నెంబర్ కావాలి. అంతే, అంతకుమించి ఏం లేదు. చూడండి అప్పుడు బై 4 సరే, అంటే ఇప్పుడు 100% నెంబర్ కావాలి కాబట్టి డివైడెడ్ బై 216 డివైడెడ్ బై 40% ఇంటూ 100%. ఓకే, 0 0 క్యాన్సిల్, పర్సంటేజ్ క్యాన్సిల్. 4 1s are 4, 54 times, 54 into 100 10 540. ఓకేనా? 540 is the answer, right? So friends, 14th question. If 85% of a number is added to 75 then the result is the number itself. The number is అని అడుగుతున్నాడు. చూడండి, ఒక నెంబర్లో 85% 75కి యాడ్ చేస్తే దాని ఒరిజినల్ నెంబర్ అవుతుంది అని అన్నాడు. ఒక నెంబర్ ఒరిజినల్ నెంబర్ అంటే ఎంత, 100% అనుకుందాం. దాంట్లో 85% 75కి యాడ్ చేస్తున్నాడంటే యాడ్ చేస్తే 100% అవుతుంది అది. కాబట్టి రిమైనింగ్ 15% అనేది దేనికి ఈక్వల్ అవుతుంది, 75కి ఈక్వల్ అవుతుంది. చూడండి, అంటే 15% ఈజ్ ఈక్వల్ టు 75. నీకు కావాల్సిన 100% కదా, దేర్ఫోర్ 75 డివైడెడ్ బై 15% ఇంటూ 100%. 100% కదా మనకు కావాల్సింది.
15 ones are 15, 5s are percentage cancel. Therefore 5 into 100, 500. 500 is the number. Okay, friends. First of all, 15th question. If 58 1/3 of a number is subtracted from itself, ఏదైనా ఒక నెంబర్ మనం y x ఏదో ఒకటి అనుకుంటే ఆ నెంబర్లో నుంచి 58 1/3 అంటే ఇది ఫ్రాక్షన్ 58 1/3 పర్సంటేజ్ ఆఫ్ ఏ నెంబర్, ఆ నెంబర్లో ఇంత శాతం తీసేస్తే మనకి ఎంత వస్తుందంటే 640 వస్తుంది. తీసేస్తే ఇంత శాతం 100% నుంచి ఇంత తీసేస్తే 640 వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ఫ్రాక్షన్ రాద్దాం. ఫ్రాక్షన్ ఏమవుతుందంటే 7/12. ఎందుకంటే నాకు డైరెక్ట్ తెలుసు, నేను అంత గుర్తుపెట్టుకోవాలి మీరు కూడా. ఓకేనా, 7/12. 7/12 ఇది దీని ఫ్రాక్షన్. అంటే తీసేసిన తర్వాత 645 అంటున్నాడు కదా, అంటే ఇది ఫైనల్, ఇది ఒరిజినల్ నెంబర్. ఓకేనా, తీసిన తర్వాత అంటే 12లో నుంచి 7 తీసేస్తే ఎంత పార్ట్స్? 5 పార్ట్స్. 5 పార్ట్స్ ఎంత సమానం అంటున్నాడు? 640. అప్పుడు 1 పార్ట్ ఎంత? 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 640 డివైడెడ్ బై 5, 128. అంతే కదా, ఒక పార్ట్ 128. నీకు ఇప్పుడు ఒరిజినల్ నెంబర్ కావాలంటే ఏం చేయాలి? ఒరిజినల్ నెంబర్ కావాలంటే 12 పార్ట్స్ కదా మనకు కావాల్సింది, ఇంటూ 12 వేసుకున్నాం. ఇప్పుడు ఒరిజినల్ ఈజ్ ఈక్వల్ టు 12 ఇంటూ 128. ఇది ఇక్కడ వరకు బాగుంది. అయితే మనల్ని అడిగింది ఏంది? ఫైండ్ 131 1/4 పర్సంటేజ్ ఆఫ్ ది ఒరిజినల్ నెంబర్ అని అడుగుతున్నాడు. ఓకేనా, ఇప్పుడు 131 1/4 పర్సంటేజ్కి ఫ్రాక్షన్ విలువ వచ్చి 21/16, రైట్? కాబట్టి 131 1/4 పర్సంటేజ్ ఆఫ్ ఏ ఒరిజినల్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 12 ఇంటూ 128 ఇంటూ 21/16. ఓకేనా, 16 ones are 16, I think 7. 16 ones are 16, 16 పోతుంది. 16 ones are 16, 8s are. ఓకే, 8 into 12 96, 8 into 12 96, 96 into 21 యూనిట్ డిజిట్ 1 వచ్చేలాగా చూసుకోండి, 6 వచ్చేలాగా. 6 into 1 6 కాబట్టి 2016 వస్తుంది ఆన్సర్. ఓకేనా, ఈ ఫ్రాక్షన్స్ ఎలా రాసేవని అనుకుంటున్నారు కదా, నేను చెప్పాను కదా మీకు. 58 1/3 పర్సంటేజ్ని నేను 58 డివైడెడ్ బై 100 రాసుకోవచ్చు కదా. ఓకేనా, 58 1/3 డివైడెడ్ బై 100 రాసుకోవచ్చు. లేదా చూడండి ఒకసారి, దీన్ని నేను 50% ప్లస్ 8 1/3 పర్సంటేజ్ అని రాయొచ్చు, రైట్? 50% అంటే 1/2 ఫ్రాక్షన్లో మారిస్తే, డివైడెడ్ బై 100 వేస్తాం కాబట్టి. 8 1/3 మన పర్సంటేజ్ మనకు తెలుసు కదా. 8 1/3 పర్సంటేజ్ని ఏం రాస్తాం? 1/12 రాస్తాం, కరెక్టా? 1/12 రాస్తాం. ఇప్పుడు కింద మనం డినామినేటర్ ఈక్వల్ చేసుకోవాలంటే ఇంటూ 6, రైట్? therefore 6 plus 1 divided by 2 into 6 12, బేస్ డినామినేటర్ 12, 7/12 అనేది ఫ్రాక్షన్ వస్తుంది. అలాగే దీనికి కూడా అదే విధంగా మీరు విడమర్చి రాసుకొని చేస్తే వస్తుంది, డివైడెడ్ బై 100 వేస్తే. లేదు చూడండి, 4 into 131 ఏమవుతుంది? 4 into 131 524, 524 plus 1 525 డివైడెడ్ బై 4 ఇంటూ 100 వేయాలి కదా. ఓకేనా, 25 21 టైమ్స్, 25 4 టైమ్స్, 4 into 4 16, therefore 21/16 అనేది ఫ్యాక్టర్, రైటా? కానీ మనకు తొందరగా చేసేలాగా మనం ప్రిపేర్ అవ్వాలి. ఓకేనా, ఏ విధంగా మీకు నేర్చుకుంటున్నారో ప్రాబ్లం లేదు, ఈ విధంగా చేసుకోండి. బట్ కానీ మీరు ఇంకా ఫాస్ట్ పోగానే గుర్తుపెట్టేసుకోవాలి, ఇంత పర్సెంటేజ్ ఇస్తే ఇంత ఫ్రాక్షన్, ఆ విధంగా రావాలన్నమాట. ఓకేనా, ఇప్పుడు 16th క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. 66 if 66 2/3 percentage of 75% of 1/8 of a certain number is 179, then 33 1/3 percentage of 3/4 of that number అని అడుగుతున్నాడు. ఓకేనా, ఫస్ట్ అసలు ఆ నెంబర్ ఏంటి? లెట్ us say that number is y అనుకుందాం. ఓకేనా, y. ఇప్పుడు సర్టైన్ నెంబర్ y అనుకున్నాం కాబట్టి y ఇంటూ ఎంత అన్నాడు? 66 2/3 అంటే ఫ్రాక్షన్లో 2/3, ఇది మనకు డైరెక్ట్ తెలుసు కదా, కాబట్టి నో ప్రాబ్లం. 75% అంటే 3/4, రైట్? ఇంటూ 1/8 అంటే 1/8 అవి సర్టైన్ నెంబర్ y ఈజ్ ఈక్వల్ టు ఎంతకు సమానం అన్నాడు? 179కి ఈక్వల్ అన్నాడు. ఓకేనా, 3 క్యాన్సిల్, రైట్? 3 క్యాన్సిల్, 2 1s are 2 2s are 16, therefore y ఈజ్ ఈక్వల్ టు 179 ఇంటూ 16. క్యాలిక్యులేట్ చేసేయకండి, ఎందుకంటే మిమ్మల్ని అడిగాడు కదా 33 1/3 ఆఫ్ 3/4 ఆఫ్ దట్ నెంబర్. క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఈ నెంబర్ ఇదైతే దాంట్లో ఎంత అడుగుతున్నాడు? 33 1/3 పర్సంటేజ్ ఆఫ్ 3/4 ఆఫ్ దట్ నెంబర్ y ఈజ్ ఈక్వల్ టు అని అడుగుతున్నాడు అనమాట. ఇది వాడు
సరే 33 1/3 అంటే 1/3 అని మనకు తెలుసు, ఇంటూ 3/4 ఇంటూ y ఎంత 179 ఇంటూ 16, రైట్. 3 క్యాన్సిల్, 4 1s are 4 4s are 179 ఇంటూ 4, 179 ఇంటూ 4 ఎంత 716, 716 is the answer, right. Okay, చూడండి ఫ్రెండ్స్, 17th క్వశ్చన్. ది డిఫరెన్స్ ఆఫ్ టూ పాజిటివ్ నెంబర్స్ ఈజ్ 1020. డిఫరెన్స్ అంటున్నాడు, ఓకేనా. ఇఫ్ 7.6% ఆఫ్ ది గ్రేటర్ నెంబర్ ఈజ్ 12.4% ఆఫ్ ది స్మాలర్ నెంబర్. వాటి రెండింటి మధ్య ఈక్వేషన్ కూడా ఇచ్చాడు, రిలేషన్ కూడా ఇచ్చాడు. గ్రేటెస్ట్ నెంబర్ చూడండి 7.6% ఆఫ్ గ్రేటెస్ట్ నెంబర్ జీ అనుకుంటాను, ఈజ్ టు ఈక్వల్ టు, ఓకేనా, ఈక్వల్ టు ఏమిచ్చాడు 12.4% ఆఫ్ స్మాలెస్ట్ నెంబర్, రైట్. ఇప్పుడు 19 4% క్యాన్సిల్, 4 19 టైమ్స్ 4 31 టైమ్స్. therefore g is to s is equal to రేషియో ఏమవుతుంది 31 is to 19. ఓకే, ఈ రెండింటి మధ్య ఈ రిలేషన్ 31 is to 19. డిఫరెన్స్ ఎంత అన్నాడు, డిఫరెన్స్ ఎంత 1020. డిఫరెన్స్ 12 పార్ట్స్ కదా, ఇక్కడ 12 పార్ట్స్. ఆ 12 పార్ట్స్ దేనికి ఈక్వల్ అన్నాడు 1020కి ఈక్వల్. అప్పుడు 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 12 1s are 12 85 టైమ్స్, రైట్. 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 85 టైమ్స్. లాస్ట్ లో ఏం అడిగాడు సమ్, దెన్ ది సమ్ ఆఫ్ ది టూ నెంబర్స్ ఈక్వల్ టు అని అన్నాడు. సమ్ అడిగాడు కాబట్టి ఈ రెండింటి ఫస్ట్ నెంబర్ ఎంత గ్రేటెస్ట్ నెంబర్ 31, స్మాలెస్ట్ నెంబర్ 19. therefore 31x ప్లస్ 19x ఈజ్ ఈక్వల్ టు నెంబర్ అడిగాడు కదా, అంటే 1 పార్ట్ 50 ఇంటూ ఎక్స్ అంటే ఎంత, ఇక్కడ ఎక్స్ అంటే 1 పార్ట్ లెక్క 1 యూనిట్ 85. జస్ట్ మీకు ఇక్కడ ఎక్స్ అనే ఫ్యాక్టర్ని పెట్టాను అంతే, ఊరికే అదేమి పెద్ద ఇదేం కాదు. 50 ఇంటూ 80 ఏమవుతుంది, 50 ఇంటూ 80 ఏమవుతుంది 85. ఇక్కడ యాక్చువల్గా 50 ఇంటూ 80 వేసుకోండి 4000, రైట్. 4000 50 ఇంటూ 5 250, 4250. ఓకేనా. ప్రాబ్లమ్స్ చాలా ఈజీగానే ఉంటాయి, మీరు చేసే మీ ప్రాక్టీస్లో చాలా ఈజీ అయిపోతుంది, నో ప్రాబ్లం. చూడండి ఫ్రెండ్స్, 18th క్వశ్చన్. ది సమ్ ఆఫ్ టూ నెంబర్స్ ఈస్ 520 అని అంటున్నాడు, ఓకేనా. ఇఫ్ ది బిగ్గర్ నెంబర్ ఈస్ డిక్రీజ్డ్ బై 4% అండ్ ది స్మాలర్ నెంబర్ ఈస్ ఇంక్రీజ్డ్ బై 12%. అంటే స్మాలర్ నెంబర్ 12% పెంచితే, బిగ్గర్ నెంబర్ 4% తగ్గిస్తే, దెన్ ది నెంబర్స్ ఆబ్టైన్డ్ ఆర్ ఈక్వల్ అని అంటున్నాడు. ఈక్వల్ అని రిలేషన్ ఇచ్చాడు కాబట్టి మనం రాసుకోవచ్చా, చూడండి 4% తగ్గిస్తే ఎంత బిగ్గర్ నెంబర్లో 96% ఉంటుంది, కరెక్ట్. 96% ఆఫ్ బిగ్గర్ నెంబర్ని బి అనుకుందాం, ఓకేనా. స్మాలర్ నెంబర్ని ఎస్ అనుకుందాం. 12% ఇంక్రీజ్ అయింది, ఇంకొకటి స్మాలర్ నెంబర్ 12% ఇంక్రీజ్ అయింది. 100 + 12 112%, రైట్. అది ఎంత అనుకుంటాం స్మాలెస్ట్ నెంబర్ కాబట్టి ఎస్ అని అనుకుందాం, ఓకేనా. therefore ఇప్పుడు బి ఏమవుతుంది 12 టైమ్స్ పోతుందా, 12 టైమ్స్ నో 4, ఓకే ప్రస్తుతం 424 టైమ్స్ 4 20 28 టైమ్స్ 4 6 టైమ్స్ 4 7 టైమ్స్. అంటే b ఈజ్ టు s ఈజ్ ఈక్వల్ టు 7 ఈజ్ టు 6, రైట్. 7 ఈజ్ టు 6 అంటే 7 ఈజ్ టు 6 అంటే b ఈజ్ టు s ఈజ్ ఈక్వల్ 7 ఈజ్ టు 6. ఈ రెండింటి సమ్ అంతా 13 పార్ట్స్. 13 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటున్నాడు, సమ్ ఆఫ్ ది టూ నెంబర్స్ 520. అప్పుడు ఎంత అడుగుతుంది స్మాలెస్ట్ నెంబర్ అడుగుతున్నాడు. స్మాలెస్ట్ నెంబర్ అంటే ఎంత 6 పార్ట్స్ కదా మనకు కావాల్సింది, కాబట్టి 6 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 520 డివైడెడ్ బై 13 ఇంటూ 6 పార్ట్స్, రైట్. 13 1s are 13 40, therefore 40 ఇంటూ 6 ఈజ్ ఈక్వల్ టు 240. స్మాలెస్ట్ నెంబర్ అనేది 240, రైట్. ఇది చూడండి ఫ్రెండ్స్, 19th క్వశ్చన్. అనుజ ఓన్స్ 66 2/3% ఆఫ్ ఏ ప్రాపర్టీ. ఇఫ్ 30% ఆఫ్ ది ప్రాపర్టీ దట్ షీ ఓన్స్, చూడు ఏదైతే తను సొంతం చేసుకునిందో దాంట్లో 30%, టోటల్ ప్రాపర్టీలో కాదు, అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్, ఓకేనా. క్వశ్చన్ చదివేటప్పుడు బాగా అర్థం చేసుకోండి. 30%, ఇఫ్ 30% ఆఫ్ ది ప్రాపర్టీ దట్ షీ ఓన్స్, ఏదైతే దాన్ని ఓన్ చేసుకుందో, అంటే 66 2/3% లో మళ్ళీ 30%, దాని విలువ ఈజ్ వర్త్ రూపీస్ 1,25,000. దెన్ 45% ఆఫ్ ది ప్రాపర్టీ, ఇక్కడ తను ఓన్ చేసుకున్న ప్రాపర్టీ అడగట్లేదు, 45% ఆఫ్ ది ప్రాపర్టీలో అడుగుతున్నాడు, అది ఓకే. క్వశ్చన్ గుర్తు అర్థమైంది కదా. చూడండి, నేను ప్రాపర్టీని 100% అనుకున్నాం, ప్రాపర్టీ, రైట్. 100% ప్రాపర్టీ. ఇందులో 2/3 అనేది తను ఓన్ చేసుకునేది, కరెక్టా. 66 2/3 అని 66 2/3 రాసాను నేను ఫ్రాక్షన్ లో, ఓకేనా. 2/3 తను ఓన్ చేసుకుంది. మళ్ళీ ఏం చేసింది, ఆ 30% వాల్యూ, ఇఫ్ 30% ఆఫ్ ది ప్రాపర్టీ దట్ షీ ఓన్స్, ఏదైతే తను సొంతం చేసుకునిందో దాంట్లో 30% విలువ వచ్చి 1,25,000 అని అంటున్నాడు, ఓకేనా. 1,25,000, ఓకే. క్లియర్ కదా ఇక్కడ వరకు. చూడండి 0 0 క్యాన్సిల్, 3 3 క్యాన్సిల్, రైట్. 10 1 10 క్యాన్సిల్. therefore 20% విలువ
125,000 అయితే మనకు కావాల్సిన 45% వాల్యూ కావాలి, అంతే కదా అతను అడిగింది. కాబట్టి 125,000 డివైడెడ్ బై 20%, 20% ఈక్వల్ కదా, కాబట్టి 20% ఇంటూ 45%. 5 4s are 5 9s are percentage cancel, right? 5 4s are 4. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది క్యాలిక్యులేట్ చేస్తాం. 4 1s are 4, 4 3s are 12, 430 times, right? 431 times 124, 31 times 124, again 2, 124, 10 2 5 0. Okay, 31,250 into 9 is equal to 90 is 0, 9 5s are 45, 9 2s are 18 22, 9 1s are 9 11, 9 3s are 27 28, 281,250. C is the correct answer. Okay na? John friends, 20th question. If house tax is paid before the due date, one gets a reduction of 12% on the amount of the bill, right? ఏంటంటే హౌస్ ట్యాక్స్ అనేది డ్యూ డేట్ కంటే ముందు పే చేస్తే కట్టాల్సిన దాంట్లో 12% తక్కువ కట్టచ్చంట. ఓకేనా? బై పేయింగ్ ది ట్యాక్స్ బిఫోర్ ది డ్యూ డేట్ ఏ పర్సన్ గాట్ రిడక్షన్ ఆఫ్ 2,100. అలాగే ఆ చెప్పిన ప్రకారంగానే పే చేసి డ్యూ డేట్ కంటే ముందు పే చేస్తే అతనికి 2,100 రూపాయలు అనేది తగ్గింది, కట్టాల్సిన దాంట్లో 2,100 రూపాయలు అనేది తగ్గింది. ది అమౌంట్ ఆఫ్ హౌస్ ట్యాక్స్ పేడ్ వాస్. అయితే ఎంత అమౌంట్ అతను కట్టుంటాడు అనేది అడుగుతున్నాడు, ఎంత పే చేశాడు ట్యాక్స్ అనేది అడుగుతున్నాడు. హౌస్ ట్యాక్స్ అంటే డ్యూ డేట్ కంటే ముందు కడితే ఎంత పర్సెంట్ తగ్గిస్తా అన్నారు, 12%. ఇతను ఏం చేశాడు, కట్టాడు కాబట్టి ఇతనికి అమౌంట్ ఎంత తగ్గింది, 2,100 రూపీస్ తగ్గింది, రైట్? అంటే 100%లో 12% తగ్గింది అని అంటే అతను కట్టాల్సింది ఎంత, 88%, రైటా? 88% కడితే చాలా. కాబట్టి చూడండి 4 ఫస్ట్ నేను దీన్ని డివైడెడ్ బై 3 చేస్తాను, క్యాలిక్యులేషన్ కోసమే చేస్తున్నాను, దీంట్లో ఏమి కొత్తది ఏం చేయట్లేదు. డైరెక్ట్గా మీరు 2,100 డివైడెడ్ బై 12 ఇంటూ 88% వేస్తే ఆన్సర్ వస్తుంది. నేను చేస్తున్నాను జస్ట్ క్యాలిక్యులేషన్ మీకు కొంచెం సింపుల్ చేయడం కోసం అంతే. బై 3 వేసారు అనుకోండి, బై 3 వేస్తే ఏమొస్తుంది ఈక్వేషన్, 4% వస్తుంది. 4% ఈక్వల్ టు 700, రైట్? 2,100 డివైడెడ్ బై 3, 4%. దీని ఇంటూ 22 చేస్తాను అనుకోండి, 22 టైమ్స్ చేస్తే ఏమొస్తుంది, 88% వస్తుంది కదా. ఇంటూ 22 వేస్తే 88% వస్తుంది, అదే చేస్తున్నాను. ఇక్కడ 7 ఇంటూ 22 రాస్తాం, రైటా? 7 ఇంటూ 22 ఏమవుతుంది, 154. 2 జీరోలు ఉన్నాయి కాబట్టి 2 జీరోలు యాడ్ చేస్తాం, 154, 2 zeros, రైట్? బి ఆప్షన్ ఇస్ కరెక్ట్. జస్ట్ క్యాలిక్యులేషన్ కోసం అంతే, ఇంకేం లేదు దాంట్లో. చూడండి ఫ్రెండ్స్, 21st క్వశ్చన్. 2 numbers are less than the third number by 30% and 31% రెస్పెక్టివ్లీ అని అన్నాడు. రెస్పెక్టివ్లీ అనేది మెయిన్ పాయింట్ ఇక్కడ. ఎందుకంటే రెస్పెక్టివ్లీ అంటే అది ఫస్ట్ నెంబర్ సెకండ్ నెంబర్ అని మనకు తెలిసేది. రెస్పెక్టివ్లీ అన్నాడంటే ఒక సీక్వెన్స్లో పోయినట్టు అన్నట్టు. చూడండి, ఫస్ట్ నెంబర్ నేను ఏ అనుకుంటా, సెకండ్ నెంబర్ బి అనుకుంటున్నాను, థర్డ్ నెంబర్ సి అనుకుంటున్నాను. థర్డ్ నెంబర్ని రెఫరెన్స్ చేసుకునే కదా అతను ఈ పర్సంటేజ్ చెప్పింది. థర్డ్ నెంబర్ని బేస్ చేసుకుని లెస్ దెన్ ఏ థర్డ్ నెంబర్ అన్నాడు. కాబట్టి థర్డ్ నెంబర్కి మనం 100 ఇద్దాం, ఓకేనా? దేని బేస్ చేసుకుని చెప్తున్నారు, దాన్ని 100 అనుకున్నాం, ఓకేనా? ఇప్పుడు దానికి 30% తక్కువ అని అన్నాడు. 2 numbers ఆర్ లెస్ దెన్ ఏ థర్డ్ నెంబర్ బై 30%. ఫస్ట్ నెంబర్ 30% తక్కువ అంటే ఎంత ఉంటుంది, ఫస్ట్ నెంబర్ 70, సెకండ్ నెంబరు 37% అంటే ఏమవుతుంది, 63. అయితే ఏమవుతుంది, ది పర్సంటేజ్ బై విచ్ ది సెకండ్ నెంబర్ ఈజ్ లెస్ దెన్ ది ఫస్ట్ నెంబర్. ఇప్పుడు ఫస్ట్ నెంబర్ బేస్ చేసుకొని సెకండ్ నెంబర్ ఎంత తక్కువ పర్సంటేజ్ ఉంది అని అడుగుతున్నాడు. ఎంత తక్కువ ఉంది, దాని పర్సంటేజ్ ఎంత అని అడుగుతున్నాడు. ఎన్ని పార్ట్స్ తక్కువ ఉంది, 7 parts తక్కువ ఉంది బి ఏ కంటే, రైట్? టోటల్ ఎంత ఇది, ఏ అనేది 70. కాబట్టి ఎంత పర్సంటేజ్ తక్కువ ఉంది, ఏం బేస్ చేసుకొని చెప్తే 7 డివైడెడ్ బై 70%, 7 డివైడెడ్ బై 70 పర్సంటేజ్ మార్చాలి ఇంటూ 100, రైట్? ఓకే, ఇంటూ 100%. 7 1s are 7 10s are 10 1s are 10 10s are. therefore 10% అనేది తక్కువ ఉందన్నమాట, ఓకేనా? బాగా క్లియర్గా అర్థం చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, 22nd క్వశ్చన్. 2 numbers are 90% and 75% లెస్సర్ దెన్ ది థర్డ్ నెంబర్ అన్నాడు. ఇది కూడా రెస్పెక్టివ్లీ ఉండాలి, క్వశ్చన్లో కొంచెం మిస్టేక్ ఉంది, ఓకేనా? ఏ బి అండ్ సి. ఫస్ట్ దాన్ని సీన్ బేస్ చేసుకుని చెప్తున్నాడు కాబట్టి థర్డ్ నెంబర్ని 100 అనుకుంటున్నాను నేను. అంటే ఫస్ట్ నెంబర్ 90% తక్కువ ఉందని అంటున్నాడు. తక్కువ ఉందంటే ఆ నెంబర్ ఇప్పుడు ఎంత అయింది, తక్కువ 90% తక్కువ ఉందంటే అది 10 ఉంది, రైటా? అంటే 100% 90 తీసేస్తే 10 కదా. అలాగే 75% తక్కువ ఉంది, 100లో 75 తీసేస్తే 25 అనేది ఇప్పుడు బి నెంబర్, రైట్? బై వాట్ పర్సంటేజ్ షుడ్
should the first number be increased so that it becomes equal to the second number. ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ చేస్తే అది 25 అవుతుందో చూసుకోండి. ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ చేస్తే చూడండి ఎంత ఎక్స్ట్రా ఉంది, బి అనేది ఏ కంటే ఎంత ఎక్స్ట్రా ఉంది, 15 parts ఎక్స్ట్రా ఉంది. కాబట్టి 15 divided by 10 into 100%. 15 parts ఇంక్రీజ్ చేయాలి. ఏతో ఏం బేస్ చేసుకుని చెప్తే రైట్. 0 0 క్యాన్సిల్. దేర్ఫోర్ 15 into 10 150%. 150% ఇంక్రీజ్ చేయాలి రైట్. సి ఆప్షన్ ఇస్ కరెక్ట్. ఒక చూడండి ఫ్రెండ్స్ 23rd క్వశ్చన్. ఈ ఫస్ట్ నెంబర్ ఈస్ 8 1/3% లెస్ దెన్ ది థర్డ్ నెంబర్. ఫస్ట్ నెంబర్ అనేది 8 1/3% తక్కువ ఉంది థర్డ్ నెంబర్ కంటే. అండ్ ది రేషియో ఆఫ్ ది సెకండ్ అండ్ థర్డ్ నెంబర్ ఈస్ 15:16 రైట్. సెకండ్ అండ్ థర్డ్ 15:16. దెన్ యావరేజ్ ఆఫ్ ఫస్ట్ అండ్ థర్డ్ నెంబర్ ఈస్ హౌ మచ్ పర్సంటేజ్ లెస్ ఆర్ మోర్ దెన్ ది సెకండ్ నెంబర్ అని అంటున్నాడు. అంటే ఫస్ట్ ది సెకండ్ నెంబర్ యాడ్ చేస్తే ఎంత ఎక్కువ లేదా తక్కువ ఎంత పర్సంటేజ్ అంటున్నాడు. సెకండ్ నెంబర్ కంటే ఫస్ట్ నెంబర్ అండ్ థర్డ్ నెంబర్ యాడ్ చేస్తే సెకండ్ నెంబర్ కంటే ఎంత పర్సంటేజ్ ఎక్కువ ఉందా లేకపోతే తక్కువ ఉందా, ఉంటే ఎంత పర్సంటేజ్ అని అడుగుతున్నాడు. అంతే క్వశ్చన్, ఏం లేదు. చూడండి ఫస్ట్ కండిషన్ ఏంటి, ఇఫ్ ఫస్ట్ నెంబర్ ఈస్ 8 1/3% లెస్ దెన్ ది థర్డ్ నెంబర్ అని అన్నాడు. ఓకే, ఫస్ట్ నెంబర్ నేను ఏ అనుకుంటా ఇందాకలాగే, సెకండ్ నెంబర్ బి, థర్డ్ నెంబర్ సి రైట్. ఇప్పుడు ఫస్ట్ నెంబరు అసలు 8 1/3 ఫ్రాక్షన్ ఏంటి చెప్పండి. 8 1/3 మన పర్సంటేజ్లోకి మార్క్స్ ఏమవుతుంది, 1/12 అవుతుంది రైట్. 1/12 ఒరిజినల్ నెంబర్, 1/12 ఒరిజినల్ నెంబర్, దట్ ఈస్ థర్డ్ నెంబర్ 12. ఎంత తక్కువ ఉంది ఏ అనేది సి కంటే 1 part తక్కువ ఉంది, అంటే ఏ ఏమవుతుంది 11 అవుతుంది. కరెక్టా, క్లియర్ కదా. చూడండి 1/12 అంటే 1/12 వంతు తక్కువ ఉంది థర్డ్ నెంబర్ కంటే, అప్పుడు 12 అనేది సి అయితే ఏ అనేది 11 అవుతుంది, 1 part తక్కువ కాబట్టి. అలాగే సెకండ్ నెంబర్కి థర్డ్ నెంబర్కి రిలేషన్ ఇచ్చాడు, ఎంత 15:16 ఇచ్చాడు రైట్. కరెక్టా. ఇప్పుడు మనము సి అనేది రెండింటిలో కామన్గా ఉంది కాబట్టి ఫస్ట్ అసలు సిని ఈక్వల్ చేసుకోవాలి. సి ఎంతకి ఈక్వల్ అవుతుంది, ఇప్పుడు ఇక్కడ 4 ఇక్కడ నేను 4తో మల్టిప్లై చేస్తాను, ఇక్కడ 3తో మల్టిప్లై చేస్తాను, ఎందుకంటే 2 48 అవుతుంది కదా. కాబట్టి ఇక్కడ 4తో మల్టిప్లై చేసినప్పుడు ఇక్కడ కూడా మనం 4తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ 3తో మల్టిప్లై చేసినప్పుడు ఇక్కడ కూడా 3తో మల్టిప్లై చేయాలి. అప్పుడు ఓవరాల్గా ఏమొస్తుందంటే ఇది ఆల్రెడీ మనకి 48 parts అని మనకు తెలుసు. అండ్ దెన్ ఇది 45 అండ్ దెన్ ఇది 44 రైట్. ఇప్పుడు దెన్ ది యావరేజ్ ఆఫ్ ఫస్ట్ అండ్ థర్డ్ నెంబర్ అని అడుగుతాడు. ఫస్ట్ అండ్ థర్డ్ నెంబర్ అసలు ఏంది, 44 48. 44కి 48కి యావరేజ్ ఎంత, 44 + 48/2 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 92/2, దట్ ఈజ్ ఈక్వల్ టు 46 అనేది ఆ రెండింటి మధ్య యావరేజ్. మళ్ళీ సెకండ్ నెంబర్ ఏంది 45, సెకండ్ నెంబర్ బేస్ చేసుకుని అడుగుతున్నాడు. అంటే 1 part ఎక్స్ట్రా ఉంది 45 కంటే, బి కంటే ఈ రెండింటి మధ్య యావరేజ్ 1 part ఎక్స్ట్రా ఉంది. కాబట్టి 1/45 ఇంటూ పర్సంటేజ్ అడుగుతున్నప్పుడు 100% రైట్. 45 2s are 90, 45 2s are 90, రిమైనింగ్ 10, అగైన్ 2, 100 అగైన్ 2. therefore B అనేది ఆన్సర్ 2.22% రైట్. చూడండి ఫ్రెండ్స్ 24th క్వశ్చన్. ఇఫ్ ఏ ఈస్ 28% మోర్ దెన్ బి అని అన్నాడు రైట్. ఓకేనా, ఏ అనేది 28% బి కంటే ఎక్కువ. సి ఈస్ 25% లెస్ దెన్ ది సమ్ ఆఫ్ ఏ అండ్ బి. సి ఈస్ 25% తక్కువ, 25% తక్కువ. ఏ రెండిటు ఏకి బికి కలిపితే అందులో 25% తక్కువ సి. ఓకేనా, దెన్ బై వాట్ పర్సంటేజ్ విల్ సి విల్ బి మోర్ దెన్ ఏ. అసలు మనం ఈక్వేషన్ క్వశ్చన్ బట్టి ఈక్వేషన్ రాస్తున్నాం. 4 నెంబర్స్ ఇచ్చాడు, 3 నెంబర్స్ ఏ బి అండ్ సి. ఓకేనా, ఏ అనేది 28% మోర్ దెన్ బి అని అన్నాడు. 28% మోర్ దెన్ అంటే నాకు ఈజీగా ఉండడం కోసం నేను 100 వేసుకున్నాను బి. అప్పుడు 28% మోర్ దెన్ అంటే ఇక్కడ ఏమవుతుంది 128 అవుతుంది. క్లియరా, ఇక్కడ వరకు క్లియర్ కదా. అప్పుడు సి అనేది 25% లెస్ దెన్ ది సమ్ ఆఫ్ ది ఏ అండ్ బి. ఇప్పుడు ఫస్ట్ సమ్ ఏంది, సమ్ ఆఫ్ ఏ అండ్ బి అంటున్నాడు కదా. అసలు ఈ రెండింటి సమ్ ఎంత 228, రెండింటి సమ్ 228. 28% లెస్ దెన్ అంటే 75% నెంబరే కదా అది. సమ్లో 28% తక్కువ అని అంటున్నాడంటే అంటే అప్పుడు అది రిమైనింగ్ 75% కదా. 75% ఈ నెంబర్. ఓకేనా, సమ్లో అదే ఏ అండ్ బి సమ్లో 75% అవుతుంది. ఏంది సి అనే నెంబర్ రైట్. సి ఈజ్ ఈక్వల్ టు దేర్ఫోర్ సి ఈజ్ ఈక్వల్ టు 228 ఇంటూ 75% నెట్ రాసుకోవచ్చు 3/4 రైట్. 4 1s are 4, 150, 450 times 200, 457 times 228. 57 into 3 ఏమవుతుంది 171. therefore C is equal to 171. ఆ నెంబర్ కూడా వచ్చేసింది మనకు. C is equal to 171. అయితే అడిగిన క్వశ్చన్ ఏంటి,
దెన్ బై వాట్ పర్సంటేజ్ విల్ సి బి మోర్ దెన్ ఏ అంటున్నాడు. ఏ కంటే ఎంత పర్సంటేజ్ ఎక్కువ సి అని అడుగుతున్నాడు. కాబట్టి ఎంత పర్సంటేజ్ ఎక్కువ ఉంది ఇక్కడ, ఎంత నెంబర్ ఎక్కువ ఉంది, 128 171 మైనస్ 128 ఎంత, 22 ప్లస్ 20 143 పార్ట్స్ ఎక్స్ట్రా ఉంది సి అనేది. దేర్ ఫోర్ 43 డివైడెడ్ బై దేని బేస్ చేసుకున్నాడు ఏ, కాబట్టి ఏ 128 ఇంటూ 100 రైట్. 43 ఇంటూ నేను డైరెక్ట్ పర్సంటేజ్ చేస్తున్నా కూడా డైరెక్ట్ మల్టిప్లై చేస్తున్నా, 4300 డివైడెడ్ బై 128 అంతే కదా, అంతే. 128 త్రీ టైమ్స్, 128 త్రీ టైమ్స్ ఎంత అవుతుంది అప్పుడు, 360 ప్లస్ 384 రైట్, 384 16 ప్లస్ 30 46 0 అగైన్ మళ్ళీ 128 ఇంటూ 3, ఇంకా 3లు డబల్ 3లు ఒకే దగ్గర ఉంది కాబట్టి ఏ ఆప్షన్ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్ రైట్. ఓకే చూడండి ఫ్రెండ్స్, 25th క్వశ్చన్. ఇఫ్ ఏస్ ఇన్కమ్ ఈస్ 40% ఆఫ్ బీస్ ఇన్కమ్, ఏస్ ఇన్కమ్ అనేది బీలో 40% ఏ ఇన్కమ్ మాత్రం, అదే బీస్ ఇన్కమ్ ఈస్ 24% మోర్ దెన్ సీస్ ఇన్కమ్ అని అంటున్నాడు. సి ఎంత ఉండదు, ఫర్ ఎగ్జాంపుల్ 100 అయితే 124% బి ఇన్కమ్ అవుతుంది. దెన్ బై వాట్ పర్సంటేజ్ ఈజ్ సీస్ ఇన్కమ్ మోర్ దెన్ ఏస్ ఇన్కమ్, సి ఇన్కమ్ ఏ కంటే ఎంత పర్సంటేజ్ ఎక్కువ అని అడుగుతున్నాడు. అదే క్వశ్చన్ చూడండి, మళ్ళీ చూడండి, ఏ బి అండ్ సి. సి నేను 100 అనుకుంటే 24% ఎక్కువ, బి ఇన్కమ్ అనేది 24% మోర్, కాబట్టి 124 బి. ఇక్కడ ఏంటి 40%, ఏ ఇన్కమ్ ఈస్ 40% ఆఫ్ బీస్ ఇన్కమ్, ఏ ఇన్కమ్ ఈస్ 40% ఆఫ్ బి ఇన్కమ్, కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు 40% అంటే 2/5 రాయచ్చు కదా నేను, ఇంటూ బీస్ ఇన్కమ్ ఎంత 124 రైట్. కాబట్టి 2 ఇంటూ 124 248 డివైడెడ్ బై 5 ఏమవుతుంది, 49.6 రైట్, 49.6. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే దెన్ బై వాట్ పర్సంటేజ్ సీస్ ఇన్కమ్ మోర్ దెన్ ఏస్ ఇన్కమ్, ఏ ఇన్కమ్ వచ్చి 49.6, సి ఇన్కమ్ 100, ఎంత ఎక్కువ ఉంది ఒకసారి చూడండి, ఎంత ఎక్కువ ఉంది, ఏ ఇన్కమ్ కంటే సి ఇన్కమ్ ఎంత ఎక్కువ ఉంది, ఎన్ని పార్ట్స్ ఎక్కువ ఉంది, 50.2 రైటా, 50.4 ఇన్కమ్ ఎక్కువ ఉంది. అంటే దేని బేస్ చేసుకుని చెప్తాం, 49.6 ఇంటూ 100 రైట్. ఓకే దేర్ ఫోర్ ఇంటూ 100% వేసుకున్నాం కదా, దేర్ ఫోర్ 125 టైమ్స్ 124 టైమ్స్ 124 టైమ్స్ 126 టైమ్స్ రైట్ కదా. దేర్ ఫోర్ 100 12600 124 1 times 124 200 right, again 124 times 200 again 1 10 1 10 124, therefore 6 times, therefore 101.6 times. This is the answer. Just calculation అక్కడ కొంచెం చూసుకోండి ఓకేనా. ఓకే చూడండి ఫ్రెండ్స్, 26th క్వశ్చన్. A is 75% less than B and B. Okay, A is 75% less than B. See, and C is 75% of the difference between A and B అంటున్నాడు. C is what percentage more than A అంటున్నాడు ఓకేనా. అగైన్ 3 నెంబర్స్ ఇచ్చాడు చూడండి, A B and C. చూడండి, A is 75% less than B అంటున్నాడు. 75% less than B అంటే 25% అనేది నెంబర్ రైటా. 75% is less than B అంటే చూడండి 25% అనేది నెంబర్. A is equal to 25% of B రైట్. therefore A is equal to percentage 25 divided by 100 రాసుకుంటాను కదా, 25 divided by 100 రాసుకోవచ్చు కదా, divided by B. therefore 2 to 5 1s are 25 4s are, రేషియో ఏమవుతుంది 1:4 రైట్. ఇక్కడ వరకు క్లారిటీ. అండ్ C is 75% of the difference between A and B. C is equal to 75% of the difference between A and B. Difference between A and B anta 3 parts, therefore 3 right. therefore C is equal to A and B కదా, డిఫరెన్స్ బిట్వీన్ A and B. ఓకే, C is equal to అప్పుడు ఏమవుతుంది 3/4 75% 3/4 into 3, therefore 3 into 3 9 divided by 4. ఈ 9 పార్ట్స్ అనేటివి C అనేది 9 డివైడెడ్ బై ఇది ఎంత అయింది A, సారీ డిఫరెన్స్ బిట్వీన్ కదా, డిఫరెన్స్ బిట్వీన్ A and B. డిఫరెన్స్ బిట్వీన్ A and B, డిఫరెన్స్ బిట్వీన్ A and B అంటున్నాం. A and B అంటే మనం ఇక్కడ రాసుకోవచ్చు A minus B రైట్. ఓకే, A minus B లేదా B minus A, పెద్ద నెంబర్ B కాబట్టి మనం ఇక్కడ B minus A రాసుకోవాలి ఓకేనా. B minus
ఫ్రెండ్స్ బి మైనస్ ఏ, రైట్, బి మైనస్ ఏ. ఇక సి అనేది 9 పార్ట్స్, ఓకేనా, బి మైనస్ ఏ అనేది 4 పార్ట్స్ అంటున్నాడు. కానీ యాక్చువల్గా మనకి ఇక్కడ 3 పార్ట్సే, ఓకేనా. దాన్ని మనం ఈక్వల్ చేయడం కోసం 4 పార్ట్స్, డిఫరెన్స్ 4 పార్ట్స్ ఉంది కాబట్టి దాన్ని మనం ఈక్వల్ చేయడం కోసం ఈ రెండు నెంబర్ని 4తో డివైడ్ చేయడం, ఎందుకంటే ఆల్రెడీ ఇది 9 చేసిన నెంబరే కాబట్టి ఆ రెండింటిని, ఈ ఫస్ట్ నెంబర్ని సెకండ్ నెంబర్ని 4తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, 4 × 1 4, దాని తర్వాత 4 × 4 16, రైట్. ఇప్పుడు డిఫరెన్స్ 12 సరిపోయింది కదా, సరిపోయింది కదా. దెన్ సి ఈజ్ వాట్ పర్సంటేజ్ మోర్ దెన్ ఏ అంటున్నాడు. సి అనేది ఎంత పర్సంటేజ్ ఎక్కువ అని అంటున్నాడు. అసలు ఏ నెంబర్ ఎంత 4, సి నెంబర్ ఎంత 9, ఎన్ని పార్ట్స్ ఎక్స్ట్రా ఉంది, 5 పార్ట్స్ ఎక్స్ట్రా ఉంది. దేన్ని బేస్ చేసుకొని చెప్తున్నాడు, ఏని బేస్ చేసుకొని చెప్పాలి. 4 × 100%, రైట్. 4 1s are 4, 25 times, 5 × 25 125% ఎక్స్ట్రా ఉంది, రైట్. ఓకే, చూడండి ఫ్రెండ్స్, 27th క్వశ్చన్. ఏ ఈజ్ 25% మోర్ దెన్ బి, రైట్. ఏ ఈజ్ 25% మోర్ దెన్ బి అంటున్నాను. therefore a is to b is equal to 25% మోర్ దెన్ బి అంటే 5:4, రైట్. నేను మీకు ఇక్కడ ఎందుకు చెప్పట్లేదంటే ముందు ఫ్రాక్షన్స్ అన్ని మీరు చూస్తున్నారు, బేసిక్ నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు కాబట్టి ఇంక ఇవి ఇలానే చెప్పాలి, ఓకేనా. ప్రతిదీ మళ్ళీ బేసిక్ నుంచి చెప్పలేము, ఎందుకంటే ముందు ప్రాబ్లమ్స్ చిన్న చిన్నవి నేను ముందు చెప్పాను కదా, ఎలా మార్చుకోవాలి ఏంటి, పార్ట్స్ కింద ఎలా రాసుకోవాలి నేను చెప్పాను కాబట్టి నో ప్రాబ్లం. మీకు మీరు అర్థం చేసుకొని ట్రై చేయండి, ఓకేనా. అర్థం కాకపోతే మళ్ళీ చూడండి అర్థమయ్యేదాకా చూడండి. b is to c is equal to అంటే b is 40% less than c అని అంటున్నాడు. 40% less than అంటే 3:5, రైట్. తర్వాత if c is 30% more than d అంటున్నాడు. c is 30% more than d, therefore 30% more than అంటే 13:10, రైట్. కంబైన్డ్ మనల్ని a:d అడుగుతున్నాడు. a:d ఇప్పుడు నేను అన్ని ఇంటూ చేశానంటే abc bcd అవుతుంది, రైట్. abc bcd అంటే ఇంటూలో ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. therefore 5 × 3 × 13 4 × 5 × 10, రైట్. bc క్యాన్సిల్ ఇక్కడ కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, a:d is equal to 5 క్యాన్సిల్, 5 క్యాన్సిల్, ఇంకేముంది 3 × 13 39 10 40, therefore a:d is equal to 39:40. అయితే అడిగిన క్వశ్చన్ ఏంది, దెన్ బై వాట్ పర్సంటేజ్ a is less than d, దెన్ వాట్ పర్సంటేజ్ a is less than d, d కంటే ఎంత పర్సంటేజ్ లెస్ అంటున్నాడు అనమాట. 1 పార్టీ కదా తక్కువ, 1 పార్టీ కదా ఏ తక్కువ, కాబట్టి 1/40 × 100%, therefore 100 divided by 40 2.5%. D option is correct, ఓకేనా ఫ్రెండ్స్. 28th question. If 60% of a number is 120 more than the 20% of the same number, ఓకేనా, ఆఫ్ ది నెంబర్ అన్నాడు. అంటే 60% ఒక నెంబరు 20% ఒక నెంబర్ కంటే 120 ఎక్కువ ఉంది అంటే గ్యాప్ ఎంత ఈ రెండింటికి 40, అంటే 40% నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 120. అయితే నేను అడిగింది ఏం లేదు, దెన్ 28% ఆఫ్ ది నెంబర్ ఈజ్ లెస్ దెన్ ది 33 ఆఫ్ ది నెంబర్ బై అని అడుగుతున్నాడు. అయితే 28% యొక్క అదే నెంబర్ యొక్క 28% 33 1/3% ఆఫ్ ది సేమ్ నెంబర్ కి ఎంత తక్కువ అని అడుగుతున్నాడు. ఎంత తక్కువ అంతే. చూడండి 28 మైనస్ 33 1/3 మైనస్ 28 ఏమవుతుంది, 33 మనకు కావాల్సింది అదే 33 1/3% మైనస్ 28% ఆఫ్ ఏ నెంబర్ అడుగుతున్నాడు. అంటే ఎంత అవుతుంది 5 1/3% ఆఫ్ ది నెంబర్ మాత్రమే మనకు కావాలి అంతే. ఆల్రెడీ మనకు 40% తెలుసు, మనకు 5 1/3% నెంబరే కావాలి మనకు. ఇది అంటే 1/20 డివైడెడ్ బై 40% ఇంటూ సేమ్ నెంబర్ కాబట్టి 5 పర్సెంటేజ్ కాబట్టి పర్సెంటేజ్ క్యాన్సిల్, ఇది మనకు కావాల్సింది. కాబట్టి 41s are 43, therefore 3 × 5 × 15 16 plus 1 16 divided by 3 cancel, 16 is the correct answer, right. 29th question. If 25% of half of x is equal to 2.5 times the value of 30% of 1/4 of y, then x is what percentage more or less అని అడుగుతున్నాడు. కాబట్టి xy రేషియో కనుక్కుంటే మనకు ప్రాబ్లం అయిపోతుంది. 25% ఏం రాయొచ్చు 1/4 రాయొచ్చు కదా, 1/4 ఇంటూ 25% ఆఫ్ హాఫ్ ఆఫ్ ఎక్స్ అన్నాడు, హాఫ్ కాబట్టి మళ్ళీ 1/2 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2.5 టైమ్స్ ది వాల్యూ ఆఫ్ 30% ఆఫ్ 30% అంటే 30/100 రాసుకుంటాం, ఓకేనా, ఇంటూ 1/4 ఆఫ్ వై ఇంటూ 1/4 ఆఫ్ వై. ఇది ఈక్వేషన్ వచ్చింది. అయితే ఎక్స్ వాట్ పర్సంటేజ్
ఎక్స్ వై కంటే ఎంత ఎక్కువ ఎంత తక్కువ, అయితే ఎక్కువ అయితే ఎంత పర్సెంటేజ్, తక్కువ అయితే ఎంత పర్సెంటేజ్ అని అడుగుతున్నాడు, అంతే క్వశ్చన్ ఇక్కడ. చూడండి 4 4 క్యాన్సిల్, రైట్? ఓకే, 0 0 క్యాన్సిల్, 2 1 జా 2, 5 జా 2.5 1 times, 2.5 2 times. Therefore x by y is equal to 1 by 2. అంటే x ఎంత తక్కువ ఉంది 2 కంటే 1 పార్ట్ తక్కువ ఉంది, కాబట్టి 1 by 2 into 100%, that is equal to 50% less, 50% less. Okay, which one guys? 30th question. If a is 20% less than b and c is 30% more than d. Okay, first time అన్నాడు a is ab, a is 20% less than b. Okay, 80, 20% less than అంటే ఇది 80, ఇది 100, right? And c is 30% more than d, 30% more than d, c is 30% more than d. If d is 25% less than a అంటున్నాడు, less than 25% less than a అంటే 3/4 కదా, అంటే 80లో c is equal to d is equal to 3/4 of a 80 కాబట్టి 4 1s are 4, 20 times, therefore d is equal to 60, d is equal to 60, therefore d is equal to 60, right? ఇప్పుడు c ఎంత, c 30% మోర్ అంటే 30% మోర్ అంటే 1.3 into 60, 1.3 into 60 ఏమవుతుంది 78, రైట్? 70. ఇప్పుడు క్వశ్చన్ ఏంది, ఏది కరెక్ట్ అన్నాడు, ఫస్ట్ ఆప్షన్ దగ్గర c is equal to b into 0.8, ఇదే కరెక్ట్. ఓకే, 8 ఏ ఆప్షన్ ఇస్ కరెక్ట్. c is equal to ఏలో 0.78 తో b ని ఇంటూ చేస్తే 78 వస్తుంది, అదే కరెక్ట్, ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. సో ఫ్రెండ్స్ 31st క్వశ్చన్. ఇఫ్ x percentage of y is 150, x percentage of y, sorry, x percentage of y is equal to 150, అలాగే y percentage of z is equal to 300. రిలేషన్ అడుగుతున్నాడు x కి z కి, అంతే, ఇంకేమి. కాబట్టి 1/2 ఫస్ట్ ఈక్వేషన్ డివైడెడ్ బై సెకండ్ ఈక్వేషన్, percentage gets cancelled, y cancel, therefore x divided by z is equal to 150 divided by 300, 150 1s are 150 2s are, therefore z is equal to 2x, z is equal to 2x, d option is correct. Which one friends? 32nd question. If m percentage of m, ఒక చిన్న మిస్టేక్ ఉంది ఇక్కడ క్వశ్చన్ లో, ఇక్కడ ఈక్వల్ టు రావాలి, ఇక్కడ ఈక్వల్ టు. If m percentage of m plus n percentage of n is equal to 2 percentage of mn, okay, then what percentage of m is n? m ఎంత పర్సెంటేజ్ m n కి ఈక్వల్ అవుతుంది అని అడిగారు, అది క్వశ్చన్. చూడండి పర్సెంటేజ్ అన్నిట్లో కామన్ గా ఉంది కాబట్టి ఈక్వల్, ఇది క్యాన్సిల్, ఇది క్యాన్సిల్, ఇది క్యాన్సిల్, రైట్? therefore m square plus n square is equal to 2mn, right? therefore m square plus n square minus 2mn, ఇదేమవుతుంది, a minus b whole square ఫార్ములా, m minus n whole square is equal to 0, therefore m is equal to n అంటే m is equal to n అంటే 100% కదా, అందుకే m is equal to n అంటే n వచ్చి m 100% ఒక m 100% ఒక n కి ఈక్వల్ అవుతుంది, అంతే. చూడండి ఫ్రెండ్స్, 50%, if 50% of x minus y is equal to 40% of x plus y, then what percentage of x కి y కి రిలేషన్ అడుగుతున్నాడు, అంతే. then what percentage of x is y అని అడుగుతున్నాడు, what percentage of x is y. చూడండి 50% of x minus y is equal to 40% of x plus y, కరెక్టా? క్యాన్సిల్, ఓకే. therefore x plus y divided by x minus y is equal to 5/4, రైట్? ఈ విధంగా ఉన్నప్పుడు, ఇలాంటి కనుక్కోవాలన్నప్పుడు, ఈ ఫామ్ లో ఉన్నప్పుడు ఈక్వేషన్, నేను ఒక కాన్సెప్ట్ చెప్తాను, కాంపిటెండో డివిడెండో. చూడండి a by b divided by c by d విధంగా ఉన్నప్పుడు కాంపిటెండో డివిడెండో మనం చేయొచ్చు. చూడండి a plus b divided by a minus b is equal to c plus d divided by c minus d, కాంపిటెండో డివిడెండో అంటారు దీన్ని. కాబట్టి ఇది a అనుకుంటే, ఇది b అనుకుంటే, ఇది c అనుకుంటే, ఇది d అనుకుంటా. కాబట్టి ఏమవుతుంది, x plus y plus x minus y divided by x plus y minus x plus y is equal to 5 plus 4 divided by 5 minus 4, right? x cancel, here y cancel, therefore 2x divided by 2y is equal to 9 divided by 1, ఇది cancel, therefore x by y is equal to 9/1. ఇప్పుడు ఎంత పర్సెంటేజ్ x, then what percentage of x is y అంటున్నాడు. x పర్సెంటేజ్ లో x
తో పోలిస్తే y ఎంత అని అడుగుతున్నాడు. కాబట్టి y విలువ 1 అయితే x విలువ ఎంత 9. therefore 1/9 into 100 is equal to ఏమవుతుంది 11 1/9%. బి ఆప్షన్ ఇస్ కరెక్ట్, రైట్? చూడండి ఫ్రెండ్స్, 34th క్వశ్చన్, ఈ సెషన్ లో లాస్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ డిక్రీజింగ్ 120 by x percentage gives the same result as increasing 40 by x percentage. ఒక రిలేషన్ చేసాడా? అయితే then x percentage of 120 is what percentage less than the x plus 20% of 180. మనకు కావాల్సింది x percentage of 210 is to x plus 20% of 180. ఇది రేషియో తీసుకొని మనం ఇది ఎంత తక్కువ ఉందో దీనికంటే మనం ఆన్సర్ చేస్తాం. ఫస్ట్ మనకి రిలేషన్ తెలియాలి కదా. చూడండి, ఫస్ట్ రిలేషన్ ఇఫ్ 120 డిక్రీజ్ బై ఎక్స్ పర్సంటేజ్ అంటే 100 లో నుంచి ఎక్స్ పర్సంటేజ్ డిక్రీజ్ చేస్తే 40ని ఎక్స్ పర్సెంటేజ్ ఇంక్రీజ్ చేస్తే దాని రెండింటికి ఈక్వల్ అవుతుంది. ఓకేనా? ఇది మనకు కావాల్సిన ఈక్వేషన్ పక్కన పెట్టండి, లాస్ట్లో చూద్దాం. అయితే 41s are 43s are పర్సంటేజ్ క్యాన్సిల్. ఓకే, 300 minus 3x is equal to 100 plus x, రైట్? ఇది ఇవతలకు వస్తే 4x ఇది ఇవతలకు వస్తే 200 లెఫ్ట్ సైడ్కి వస్తే. therefore x is equal to 50 అవుతుంది అనమాట. x is equal to 50 అయితే ఇక్కడ చూడండి, ఇదే ఈక్వేషన్. ఇప్పుడు మనకి ఈ ఈక్వేషన్ కావాలి, ఇది నేను ఇక్కడ రాస్తున్నా చూడండి. therefore 50% of 210 is to 70% of 50 plus 20 70% of 180, right? Cancel 0 cancel 0 cancel 3 okay, 3 6 are 3 7 times 7 1s are 7 times 5 is to 6. అయితే ఈ ఫస్ట్ ఉన్న నెంబరు సెకండ్ ఉన్న నెంబర్ కంటే ఎంత తక్కువ అని అడుగుతున్నాడు. 1 పార్టీ తక్కువ అంటే 1/6 into 100% ఏమవుతుంది 16 2/3%. సి ఆప్షన్ ఇస్ ది కరెక్ట్. ఓకేనా? మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ సెషన్ కూడా చేస్తాను. ఇది ఒక పర్సంటేజ్ ఒక 7 parts కింద పోతుంది. ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మేము బేసిక్ నుంచి డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ ఎలా చేయాలనేది నేను చేస్తాను. ఓకేనా? జస్ట్ మీరు చేయాల్సిందే సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటే షేర్ చేయండి. ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ.